జాగ్రత్తగా వినండి. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని అమూల్యమైన సంగతులు మాకు వినిపించండి. అందరు సంఘాల వలె వచ్చాము వెళ్ళిపోయామని తండ్రి, ఈ భూ సంబంధమైన తండ్రి ఆశీర్వాదాల కొరకు, ఈ భూ సంబంధమైన తండ్రి అవసరాల కొరకు బోధించే ప్రసంగికుల వలె మేము ఉండక, ఏది ఉత్తమమైనదో తండ్రి, అనేక సంఘాలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారపు ఆరాధనలో బోధించని గడియలలో పనికిరాని మమ్ములను ఎంపిక చేసుకుని తండ్రి, మా ద్వారా ఆత్మలకు ఏ సంగతులు అవసరమో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు. ఈ వేదిక మాకు ఇచ్చినది తండ్రి, మా ఆలోచనలు ప్రజల మీద రుద్దడానికి కాదు, కానీ మీరేమై మా నుంచి మీరు కోరుకుంటున్నారో, మేము ఎలాంటి పరిపక్వతలో ఉండాలని తండ్రి మీరు ఆశపడ్డారు, అది నేర్చుకోవడానికే ప్రతి వారము తండ్రి ఇక్కడ మేము కూడుకు. మాతో మాట్లాడండి. మా మేధాశక్తిని తండ్రి, మా వాక్చాతుర్యాన్ని, మా చమత్కారాన్ని మేము ఉపయోగించగా కేవలం తండ్రి మీ ఆత్మ ఎలా వాడుకుంటే అలా వాడబడ్డాలి. మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మేము లొంగిపోతున్నాం దేవా. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారు కూడా తండ్రి, ఈ అవసరాల కొరకు తండ్రి వర్తమానాలు వినక అసలు ఏం చెప్తున్నారు, బైబిల్ ఏం మాట్లాడుతుందని తండ్రి సత్యం పట్ల తృష్ణ కలిగిన వారుగా తండ్రి వినే వాళ్ళని మరి తీర్చిదిద్దండి తండ్రి. ఏ సంఘాలకి లేని భాగ్యము తండ్రి ఈ కాకినాడ పట్టణంలో మా సంఘానికి మీరు అనుగ్రహించినంత మీ స్థుతులు దేవా. ఎల్లప్పుడూ మీకు రుణస్థులము, ఎల్లప్పుడూ తండ్రి మీ సేవకు మేము బానిసలము. మమ్ములను మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటాం. క్రీస్తు నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి ఇంకెవరు పక్కవారితో మాట్లాడటం, గుసగుసలు ఇవన్నీ మానేయండి. ఇశ్రాయేలు స్వభావాన్ని తీసేయండి. క్రైస్తవ స్వభావాన్ని అలవరించుకుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నా మాటలు స్పష్టంగా ఉన్నాయిగా, వినబడుతున్నాయా? ఆలి పెట్టొద్దు, ఇది మాత్రం కొంచెం పెట్టు, నాకు మాత్రం వినబడింది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మని యొక్క శీర్షికను మనం ఆలోచిస్తున్నాం. లాస్ట్ వీక్ ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ఆ నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే మరికొన్ని లోతైన భావాలు మనం ధ్యానించబోతున్నాం. మనం చెబుతున్నా లేదా మన కష్టపడి దేవుడు మనకిచ్చిన తలంతులను మనకు నేర్పించి బోధిస్తున్న ఈ సత్యం మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మనం దొరికితే, ఈ సత్యం చెప్పే మనం దొరికితే ఎత్తుకుపోయి వాళ్ళ ఊర్లో సొంతంగా సంఘం పెట్టించుకుందామని ఎదురు చూసే కుటుంబాలు చాలా ఉన్నాయి. వాల్ పోస్టర్లు అంటించి ఫ్లెక్స్లు కట్టి లక్షల రూపాయలు పబ్లిసిటీ చేస్తే సభలకు రాని జనం అనేక మంది స్పీకర్లకి జస్ట్ పాంప్లెట్ వాట్సాప్లో పెడితే కొన్ని వేల మంది మన మీటింగ్స్కి వచ్చి కూర్చుంటున్నారంటే మనం చెబుతున్న వాక్యం ఏంటో ప్రజలు పట్టుకోవడం స్టార్ట్ చేశారు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ మినిస్ట్రీస్ లక్షల రూపాయలు పబ్లిసిటీ చేసి పెట్టిన వాల్ పోస్టర్లు అంటించిన రాని పబ్లిక్ వాల్ పోస్టర్ లేదు, ఏమీ లేదు. ఒక పాంప్లెట్ వాట్సాప్ లో పెట్టుకుంటే, రాత్రి సభను ఉద్దేశించి నేను చెప్తున్నాను, నేను వెళ్ళిన సభ వెస్ట్ గోదావరిలో కొన్ని వేల మంది వచ్చి కూర్చుంటున్నారంటే ప్రజలకు అర్థమైంది ఈ పిల్లలు సత్యం చెబుతారని. అంత ఆతృతతో ప్రజలు సత్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అలాంటి సత్యం మీకు ఉచితంగా ప్రతి వారం ఒక క్రమానుగతంగా, బయటోళ్ళకి లేని సౌలభ్యం, బయటోళ్ళకి దక్కని ఆ ధన్యత క్రమానుగతంగా మన సంఘానికి అందింపబడుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి. కాబట్టి ఇది డిస్క్లైమర్, జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ప్రతి విషయాన్ని ఏం చెబుతున్నాడు, లేఖనం ఏం చెబుతున్నాడు, లేఖనాన్ని చూపించి ఏం మాట్లాడుతున్నాడు నేర్చుకోండి. ఇంటి దగ్గర ఉన్న మీ గొడవలు, పనికిమాలిన విషయాలన్నీ పక్కన పెట్టేయండి. వాక్యం ఏం చెప్తున్నారు, 4 మొక్కలు ఏమి నేర్చుకుని వెళ్ళాలా అని మాత్రమే మనస్సును కేంద్రీకరించాం. వెళదాం. గతించిన వారం మనం ఈ మైండ్కి ఒక మైండ్ సెట్ ఉంటుందని చూసాం. ఈ మదడకే మరలా దానికి కొన్ని టేస్ట్లు ఉంటాయి.
దానికి కొన్ని ఆలోచనలుంటాయి. దానికి కూడా ఇష్టపడేవి ఉంటాయి, ఇష్టపడనివి ఉంటాయి. తనకిష్టపడేవి మనం ఎంత చెప్పినా ఇంటాది. తనకిష్టం లేనివి మనం ఎంత చెప్పినా, నువ్వు సత్యం చెప్పినా చెప్పండి, ఆ మైండ్ రిసీవ్ చేసుకోదు. ఎందుకంటే అది అలా మెంటల్‌గా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయావు నువ్వలా. నువ్వు ఆ వ్యూ మార్చుకోనంత కాలం నీ కళ్ళ ఎదుట సత్యం కనపడుతున్న నీకు సత్యం అనిపించదు. నీ కళ్ళ ఎదుట నుంచి వచ్చిన ఆ సత్యం నీ చెవుల దగ్గరకొచ్చి నీ చెవిలో మాట్లాడుతున్నా నీకు నమ్మాలనిపించదు. నీకు ఎంత రుజువులు చూపిస్తున్నా నీకు నమ్మాలనిపించదు. ఎందుకు చెప్పనా? నీ మైండ్‌లో నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు. ఆ మైండ్ మారితే గాని ఈ దేవుడేంటో మనకి అర్థం కాడన్న ఆ నేపథ్యాన్ని అక్కడి వరకు చూసాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఒకసారి మార్కు సువార్త. మార్కు సువార్త. మార్కు సువార్త 7వ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 7వ అధ్యాయం చాలా జాగ్రత్తగా విందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. హ్మ్. శాస్త్రుల్లో కొందరును ఆయన వద్దకు వచ్చెను. ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా హ్మ్. పరిసయ్యులను యూదులందరూను పెద్దల పారంపరాచారాలను బట్టి చేతులు కడుక్కొనుట కంటెను భోజనము చేయరు. హ్మ్. నేపథ్యం మీకు తెలుసు కదా! నేపథ్యం మీకు తెలుసు. యేసు ప్రభువారికి అత్యధిక సన్నిహితులైన శిష్యుల బృందం ఉంది. ఈ శిష్యుల బృందం ఆయన కూడా తిరుగుతున్నారు. లాస్ట్ వీక్ కూడా చూసాంగా. ఆయన చెప్పేదొకటి, ఆ! వీళ్ళకి అర్థమయ్యేదొకటి. ఎందుకు? ఆళ్ళ మైండ్‌లో ఒకటి పెట్టుకొని వింటున్నారు. ఆళ్ళ మైండ్‌లో ఒకటి పెట్టుకొని వింటే ఆయన ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. 5,000 మందికి రొట్టెలు పెట్టినోడు, రొట్టెలు సబ్జెక్ట్ చేసినోడు సముద్రం మీద నడిచొస్తుంటే, అరే! రొట్టెలు పెట్టాడురా 5,000 మందికి. అలాంటిది సముద్రం మీద ఎందుకు నడవలేడు? అలాంటిది గాలినెందుకు అనసలేడు అనుకోవాల్సింది పోయి ఇలా అన్నారట. దెయ్యమేమో అన్నారట. అంటే మైండ్‌కి కొన్ని ఫిలాసఫీలు ఏడుస్తాయన్నమాట. మన కళ్ళ ముందు కనబడుతుంది గ్రహించలేం మనం. అలానే ఇక్కడ జరుగుతున్న ఒక వైనం చూడండి. శిష్య బృందం చుట్టూ తిరుగుతున్నప్పుడు, కూడా తిరుగుతున్న ఆళ్ళు చాలా బిజీ మినిస్ట్రీలో ఉన్నారు కదండీ! వాళ్ళెంత బిజీ మినిస్ట్రీలో ఉన్నారో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. ఎంత బిజీ మినిస్ట్రీలో ఉన్నారో, ఆళ్ళకి కనీసం భోజనం చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు. రెస్ట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం లేదు. అంత బిజీ టైంలో ఇప్పుడు స్నానాలు, జపాలంటే అవ్వదు. అందుకే ఎప్పుడు భోజనం దొరికితే అప్పుడు చేతులు కూడా కడుక్కోకుండా తినేస్తున్నారంట. ఎవరు? శిష్యులు. అంత చేతులు కడుక్కోకుండా అంతలా ఎందుకు తినేస్తున్నారంటే కక్కుర్తి కాదు. టైం లేదు ఆళ్ళకి. వాళ్ళకంత టైం లేదు. అంత సౌకర్యాలు లేవు. అలాంటి టైంలో వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే, ఈ నిష్ట కలిగినోళ్ళు ఉంటారు చూసారా? పైనుంచి కింద వరకు చాలా ఇస్త్రీ బట్టలేసుకుంటారనమాట. వాళ్ళే పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మనం ఉన్నామండి. నలిగిపోయిన చొక్కాలు, నలిగిపోయిన ప్యాంటు ఏదో పక్కనున్నదేసుకొని మనం వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇదే చర్చ్‌కి బాగా వినండి. నిలువు టంగీలు శుభ్రంగా స్ప్రే అక్కడి వరకు వాసనొచ్చేస్తుందనుకోండి. ఆళ్ళ ముందు మనం ఎలా ఉంటామండి? నీట్‌నెస్ లేనోళ్ళం ఉంటాం మనం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే రోడ్ల మీద తిరుగుతూ మాసిపోయిన గడ్డాలేసుకొని, మాసిపోయిన వస్త్రాలేసుకున్న వాడి దగ్గరికి ఒక మంచి డ్రెస్ కోడ్, ఒక మంచి డ్రెస్ ఏసుకొని, ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ మధ్యకి దిగితే, వాళ్ళకి ఈ వ్యక్తికి ఎంత సెపరేట్ ఇమేజ్ ఉంటదండి. ఈ సీన్ మీకు అర్థమైతే, శిష్యులు ఇక్కడ మట్టి, చేతులకు మట్టి, గడ్డాలకు మట్టి, మొత్తం మట్టి రాసుకొని, బిజీగా మినిస్ట్రీలు తిరిగి, ఓ డ్రెస్ కోడ్ గాని, ఓ పద్ధతి ఏమి లేదు ఈళ్ళకి. ఎలా ఉంటే అలా తిరిగేస్తుంటే, ఈ టైంలో మేము చాలా భక్తిపరులమని చెప్పుకొని, నిలువు టంగీలేసుకొని, టోపీలెట్టుకొని అలా ఉంటారుగా టోపీలు పెట్టుకొని, నిలువు టంగీలేసుకొని, స్ప్రే వాళ్ళ గోర్లు కూడా మట్టి ఉండేవారు. అంత నీట్‌గుంటారాళ్ళు. గోర్లు గాని, అరికాలు గోర్లు గాని ఏది మట్టి ఉండేవారు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చాలా క్లీన్‌గా మెయింటైన్ జేస్తారు. అలాంటోళ్ళు శిష్యుల మధ్యకొచ్చిన వెంటనే ఈళ్ళకేమనిపిస్తది చెప్పండి? ఒరేయ్! ఒరేయ్! అంత కక్కుర్తేంట్రా? కడుక్కొని తినండ్రా చేతులు. అయినా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కడుక్కొని తినమందిగా? తపాలాలు కడగమందా?
ప్లేట్లు కడగమందా అంటే, మీరు ప్లేట్ కడుక్కోరు. ప్లేట్ మీద నీళ్ళు చల్లుకోరు. ఎలా పడితే అలా తినేత్తున్నారేంట్రా అని అడుగుతున్నారు ఎవరిని? శిష్యుల్ని. ఆయన ఇలాగ చెప్పేముంది, ఈళ్ళ గురువుగారికి చెప్తా అని చెప్పి, ఆ పాయింట్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ గురువుగారి దగ్గర తెచ్చి, "బాబు, మీ అబ్బాయిలకి అస్సలు నీట్‌నెస్ ఉండదా?" అని అడిగారు. అంటే దేని గూర్చి అన్నట్టుగా అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళన్నారు, "మీ పిల్లలు చేతులు కడుక్కోకుండా భోంచేసేస్తారు." అప్పుడు ప్రభువు అన్నాడు, "చేతులు కడుక్కున్నా, కడుక్కోకపోయినా బయటకొచ్చేస్తది కదండీ!" అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏది మింగినా చెప్పండి బయటకొచ్చేస్తది. అయినా ఒక విషయం అండి, ఈ బయట నుంచి ఎళ్ళేవి మనిషిని యొక్క ఆత్మీయ జీవితానికి, మనుషుని యొక్క దైవ చిత్తానికి ప్రమాదం ఏమి కాదండి బయట నుంచి ఎళ్ళే ఫుడ్డు. ఆ బయట నుంచి ఎళ్ళే ఫుడ్ వలన ఏం ప్రమాదం ఉండదు గానీ, లోపల ఒకటుంది. అది వాడికి ప్రమాదం అని జెప్పాడు. అలా అని బయట నుంచి ఎళ్ళినవి ఏయన్నా ప్రమాదం కాదన్నారని ప్రసాదాలు తినేయకండి. మళ్ళా ఆ సబ్జెక్ట్ వేరు. ఎందుకంటే, ఈ ప్రసాదాలు తినేద్దామన్న బ్యాచ్ ఏ రిఫరెన్స్ ఇస్తారనుకున్నారు? ఈ రిఫరెన్స్ ఇస్తారు. పెద్ద మేధావుల్లాగా రిఫరెన్స్ ఏంటో తెలుసా ఆళ్ళకి? తినేద్దాం అన్న వాళ్ళకి ఆ రిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళెత్తుకునే రిఫరెన్స్ ఏంటి? బయట నుంచెళ్ళిన ఏ పదార్థం మనుషుల్ని అపవిత్రపరుస్తది గనక, ప్రసాదాలు కూడా అపవిత్రపరచవు భయ్యా అన్నారు. ఆ రిఫరెన్స్ వేరు. ఇక్కడ టెక్స్ట్ ఏంటి? ఇక్కడ చేతులు కడుక్కోకుండా అంటే బాక్టీరియా వల్ల పెద్ద ఆత్మీయ జీవితానికి నష్టాలు లేవు. నష్టమంతా వాడిని ఆత్మీయంగా కృంగదీసేదేంటంటే, ఆడి ఫాలెన్ హార్ట్ అని చెప్పాడు. వాడు పతనమైన హృదయంతో ఉన్నాడు. వాడు మైండ్ పతనమైన హృదయంతో ఉంది. అందుకే మీరనుకుంటున్నారు, బయట శుద్ధి, శుభ్రం చేస్తే సరిపోద్దనుకుంటున్నారు గానీ, శుభ్రం చేయాల్సింది ప్లేట్లు గాదు. శుభ్రం చేయాల్సింది తినే కంచాలు, తినే కూర్చునే మంచాలు, కట్టుకునే వస్త్రాలు కాదు. శుభ్రం కావాల్సిందేంటంటే, ముందు మీ హృదయానికి కావాలి. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒంటి మీద ఏదైనా గాయమైందనుకోండి, బాడీకున్న నేచర్ ఏంటండి? ఒక లిక్విడ్ లాగా అలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటది. మన తెలుగు లేదా మన దిగువ భాషా పరిజ్ఞానంలో రసి కారుతుంది అంటారు. ఆ యొక్క బాక్టీరియా రసిగా అది అలా కారుతున్నప్పుడు, ఆ చీమ అలా కారుతున్నప్పుడు ఎంతసేపు మనం ఎక్కడ కడుగుతాం అనుకున్నారు? పైన కడుగుతాం. పైన కడుగుతాం. మళ్ళీ వస్తది. మళ్ళీ కడుగుతాం. మళ్ళీ వస్తది. మళ్ళీ కడుగుతాం. మళ్ళీ వస్తది. మళ్ళీ కడగకుండా అది మళ్ళా రాకుండా ఉండాలంటే మందు పైన గాదు పుయ్యాల్సింది చెప్పండి. ఇంటర్నల్‌గా దానికి బాగుండండి. ఇంటర్నల్‌గా దానికి క్లీనింగ్ స్టార్ట్ అవ్వాలి. అది మానుపు రావాలి అంటే వైద్యం లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ మనం ఏం జేస్తున్నాం చెప్పండి? పైన పోస్తున్నాం. మీకు అర్థమైతే మనం ఎంతసేపు ఏం మార్చుకోవడానికి చూస్తాం చెప్పనా? చెప్పండి. నిలబడి ప్రార్థన జేయకూడదు. మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ఇయి మార్చుకుంటాం. మంచిదే మార్చండి. బయట మార్చుకుంటాం గానీ, ఏం మార్చుకోము చెప్పండి. లోపల మార్చుకోం. లోపల మార్చుకోనంత కాలము బయట ఎన్ని పూతలేసినా జెప్పండి. ఒరిజినలే. నువ్వు చక్కగా పాట పాడతావు. కానీ లోపల మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు చక్కగా వాక్యాలు జెప్తావు. లోపల మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు చక్కగా వందన వచనాలు జెప్తావు. లోపల మాత్రం అలాగే ఉన్నావు. అంటే బయట నువ్వెలా తయారవుతున్నావంటే సాంప్రదాయబద్ధమైన క్రైస్తవుడిగా తయారయ్యావే తప్ప, సత్య సంబంధమైన క్రైస్తవుడిగా చెప్పండి. మార్పు రాలేదు. ఇదే పని ఎవరు చేసేవారనుకున్నారు చెప్పండి. పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు ఎంతసేపు భక్తి ఎక్కడ జీవిస్తున్నారు చెప్పండి. మంచి బట్టలేసుకోవడం చెప్పండి. మంచిగా చేతులు కడుక్కోవడం. ఈళ్ళ భక్తంతా బయట అలంకారనే తప్ప, వాళ్ళెక్కడ మారలేదు చెప్పండి. లోపల మారలేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల్ని తిడతారు. ఏమని తిడతారు? "రేయ్! ఆడితో తిరక్కు. ఆడితో తిరిగితే నీకు ఆడి బుద్ధులొత్తాయి. ఆడితో తిరక్కరా. ఆడో చెండాలమైనోడు. ఆడితో తిరక్కు" అని చెప్పగానే మన బేబీ లేదా మన బాయ్ ఏమంటారండి? "అలాగే మమ్మీ తిరగను. నాకు నోట్లో ఏలెట్టినా కొరకడం రాదు" అన్నట్టు మన బుటాగాడు అంటాడు. అనగానే పక్కోళ్ళతో సోయింగ్ ఇస్తాం మనం. మా వోడు మంచోడేనండి.
ఆ ఎదవలే. హ్మ్. చెడగొడుతున్నారండి. నేనో మాటాడుతున్నాను చెప్పండి. మన పిల్లోడిని ఒకడు చెడగొడితే చెడిపోతున్నాడంటే, ఎదుటోడిది ప్రాబ్లమే గాదు చెప్పండి. చెప్పాలి. మనోడిది కూడా ప్రాబ్లమ్ మళ్ళీ. ఈడెళ్లి వాడితో స్నేహం చేస్తున్నాడంటే, స్నేహాలెప్పుడు చేస్తారు చెప్పండి? ఈడి టేస్ట్‌లు ఆడి టేస్ట్‌లకి మ్యాచ్ అయినప్పుడు చెప్పండి. ఈడి థాట్స్ చెప్పండి. వాడి థాట్స్‌కి మ్యాచ్ అయినప్పుడు, ఈడి నేచర్ చెప్పండి. వాడి నేచర్‌కి మ్యాచ్ అయినప్పుడు, మనం ఫ్రెండ్స్‌గా ఉందామా అంటాం. ఫ్రెండ్స్ ఎప్పుడవుతారు చెప్పండి? ఇదే మైండ్ సెట్ వాడికుంటే వాడు ఫ్రెండ్ అవుతాడు. నీ మైండ్ సెట్‌కి ఆడి మైండ్ సెట్ వ్యతిరేకంగా ఉందనుకోండి, నువ్వు ఫ్రెండ్‌గా స్వీకరిస్తావా? నా మాట అర్థమవుతుందో లేదో. నీ మైండ్ సెట్‌కి వాడి మైండ్ వ్యతిరేకంగా ఉంటే, ఛీ! ఈడు ఇలా ఉన్నాడేంటి ఎదవ, పనికిమాలిన ఎదవలా ఉందని ఆడితో నువ్వు స్నేహం చేయగలవా? నీ మైండ్ సెట్‌తో ఆడి మైండ్ సెట్ కలుస్తుందంటే ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకో. ఆడే ప్రాబ్లమ్ గాదు చెప్పండి. నువ్వు గూడా ప్రాబ్లము. నీకు వాళ్ళకి ఎలా కుదురుతుంది స్నేహం? నీకు ఆ తాగే వాళ్ళతో నీకు స్నేహం ఎలా కుదురుతుంది? ఆ తిరిగే వాళ్ళతో నీకు స్నేహం ఎలా కుదురుతుంది? అంటే నీకెక్కడో ఇంక నువ్వు పైకి పాట పాడుతున్నావు. పైకి వందనవచనాలు చెప్తున్నావు. పైకి హల్లెలూయా అంటావు. పైకి స్తుతి గీతాలంటావు. కానీ నువ్వు బయటికి పోయి నీ ఫ్రెండ్ సర్కిల్ ఏం మారట్లేదంటే నేనడుగుతున్నాను. నువ్వు బయట ఇత్తడి పూత పూత బయట పూసావే తప్ప లోపల ఇంకా ఆ భ్రష్ట మనసు అలాగే ఉంది. నువ్వు వాడితో ఎలా కూర్చోగలుగుతున్నావు? నువ్వు వాడితో ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు వాడితో స్నేహం మీ అమ్మ ఏమంటది? మీ నాన్న ఏమంటాడు? లేదా మీ మామయ్య ఏమంటాడు? మీ చుట్టాలేమంటారు? మా వాడు మంచోడేనండి. ఆ! వాడేనండి చెడగొట్టాడంటే, మీ మంచోడికి ఆ చెడ్డోడు ఫ్రెండ్ ఎలా అయ్యాడు? ఆ చెడ్డోడు ఫ్రెండ్ అయ్యాడంటే చెప్పండి. చెప్పండింక. ఈడు కూడా సన్నాసిగాడైతేనే అవుతారు. ఈడికి ఎలా ఫ్రెండ్ అయ్యాడు? నేనడుగుతున్నాను. ఇప్పుడు నేనున్నానండి. నా ఉదాహరణ పెట్టుకొని చెప్తున్నాను. సుమారు 15, 20 సంవత్సరాలయిందండి నా 10థ్ బ్యాచ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ నేను మీట్ అయ్యి. 15, 16 లేదా 15, 16 లేదా 20 సంవత్సరాల దగ్గరగా మా 10థ్ అయ్యి. 20 సంవత్సరాల్లో నా ముఖ్యమైన స్నేహితులు నేను కలవలేదు, కలవాలనిపించలేదు. కలిసే పరిస్థితులొచ్చినా నేను టైం కేటాయించుకునేంత సౌలభ్యం నాకివ్వాలనిపించట్లేదు. ఎందుకు? ఎందుకు చెప్పండి? ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. వాళ్ళతో చెటాపటా చేసుకొని, షెడ్డీలేసుకొని తిరిగేవాళ్ళను. ఇప్పుడు నడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు కలవలేకపోతున్నావు చెప్పండి? మైండ్ చేంజ్ అయిందిగా. నువ్విక్కడ కలుస్తున్నావు, బయటికి పోయి కలుస్తున్నావంటే చెప్పు. ఇక్కడేమో బయట పూతేసావు. చెప్పండి. అక్కడికేమో లోపల పూత తీస్తున్నావు. బయట బయట చూపిస్తున్నావు. లోపల లోపల చూపిస్తున్నావు. అంటే నువ్వు చాలా వేషధారణతో బతుకుతున్నావు. అలాంటి స్నేహితులు నీకింకా కలవాలనిపిస్తుందంటే నీకెలా కలవాలనిపిస్తుంది? మీ ఇద్దరి ఆలోచనలు ఎలా పొసుగుతున్నాయి? మీ ఇద్దరి ఆలోచనలు ఎలా కూర్చుంటున్నారు? మీరెలా కూర్చోగలుగుతున్నారు? తాగేవాడితో నీకు డిస్కషన్ ఎలా కుదురుతుంది? తిరిగే ఎదవలతో నీకు డిస్కషన్ ఎలా కుదురుతుంది? ఓ విషయం చెప్పనా? నీ మైండ్ సెట్ మారితే నీ చుట్టాలు గూడా నీకు చుట్టాలుగా ఉండరు. నీకు ప్రతి వారం చుట్టం మీ ఇంటికొచ్చేత్తన్నాడంటే ఈడెప్పుడు చర్చికి రానోడు. ఎప్పుడు తాగుడు మాననోడు. ఎప్పుడు బూతులు మాననోడు. అలాంటోడు మీ ఇంటికొచ్చి దర్జాగా నీతో కూర్చుంటున్నాడంటే అంత బాగా కుదురుతుందా మీ ఇద్దరికి? అంత బాగా సెట్ అవుతుందా మీ ఇద్దరికి? అందుకే యేసుప్రభు అన్నారు. మీరేమనుకుంటున్నారంటే, మీరు బయట శుద్ధీకరణ చేశాననుకుంటున్నారా తప్ప, లోపల మాత్రం మీరు కడుక్కోలేదు. మీరు వ్యభిచారం చెయ్యొద్దంటారు. కానీ మీ ఫీలింగ్స్ అన్నీ ఏంటి? వ్యభిచారం ఫీలింగ్సే. ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యుల శాస్త్రులకి. హత్యలు చెయ్యొద్దంటారు. కానీ మీరు లోపల మీ ఫీలింగ్ ఏంటి? దొరికితే లీగల్ ప్రాబ్లమ్ వస్తదని ఎవడిని ఏమనట్లేదు గానీ, ఏ ప్రాబ్లమ్ లేదంటే ముందు నలుగురిని నరికేత్తావు నువ్వు. అందుకే మన మాటల్లో కూడా చంపేత్తను ఎదవ అంట. మరెందుకు చంపలేదు? ప్రాబ్లమ్ వత్తదని చంపలేదు. లేపోతే చంపేస్తావు. ఇవన్నీ మీరు చూస్తున్నారంటే అదే పరిశీలన శాస్త్రం చెప్తున్నాడు. తాగే వాళ్ళని మీరు వ్యతిరేకిస్తారు. తిరిగే వాళ్ళని వ్యతిరేకిస్తారు. వ్యభిచారాన్ని వ్యతిరేకిస్తారు. కానీ మీరు వ్యతిరేకిస్తారు. కానీ మీ థాట్స్ ఇంకా అలానే ఉన్నాయి. మీరు బయటికి అలా ఎందుకున్నారంటే మీకు అందరూ వందనవచనాలు చెప్తున్నారుగా. అందుకు జనాల్లో ఏమైపోతారో అని అలా ఉన్నారు.
బయటికి అలా తిరుగుతున్నారని ఈ పరిసయ్యుల శాస్త్రుల యొక్క మైండ్ బయటికి తీసుకొస్తున్నారు చూడండి. మీరు మారాలి. మీరు మారాలి అంటే మీ హార్ట్ మారాలి. మీ మైండ్ మారాలి. ఇది మారితే గాని నేనేం చెప్తున్నాను మీ బుర్రలకి ఎక్కదు. ఎందుకంటే నేనెంత సత్యం చెప్పి మీ కళ్ళ ముందు చూపించినా మీ కళ్ళకి కనబడవు. నేనెంత సత్యం చెప్తున్నా మీ చెవులకి ఎక్కదు. నేనెంతగా ఇదిగో దేవుని కుమారుడని నన్ను నేను క్లెయిమ్ చేసుకున్నా మీ బుర్రలో పనిచేయవు. ఎందుకంటే మీ మైండ్‌కి ఒక మైండ్ ఉంది. ఆ మైండ్ చెప్పినట్టే మీరు వింటారు. కడుక్కోవాల్సింది హృదయాన్ని అని ఇంత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మీరేమంటారంటే, "ప్లేట్ కడగలేదేంట్రా" అంటారు. కొన్నిసార్లు మనసుకు బాధైపోద్దండి. స్పీకర్‌లుగా ఉన్నోళ్ళకి అర్థమవుతదిలెండి. మనసుకు బాధ అయిపోయేదేంటి చెప్పనా? అంత ప్రసంగం చెప్తావా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సీరియస్‌గా చెప్తున్నామండి. ఎంత ప్రసంగం చెప్పిన తర్వాత, ఇలాంటి వర్తమానాలు కొన్ని సంఘానికెళ్ళి, ఈ వర్తమానం గింజుకుని గట్టిగా అరిసి చెప్పిన తర్వాత, దగ్గరకొచ్చి నూనె బాటిలిచ్చి, "కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు" అన్నారు. ఇంకేమైపోవాలండి? ఓరి ఇప్పటి వరకు చెప్పిందేటి ఆ నూనె కోసమే. ఇప్పటి వరకు చెప్పిందేటి ఆ కర్చీఫ్‌ల కోసమే. ఇంత విన్న తర్వాత ఆళ్ళ దగ్గరకొచ్చి ఏమంటారంటే, అదిచ్చి ఇవ్వండి. కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారంటే. మీకెలా ఉంటదో తెలీదు గానీ, ఆ ముద్ద దిగదండి ఇంక. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రసంగం ఏంటి? ఈళ్ళు చేసిందేంటి? ఈళ్ళొచ్చి మళ్ళీ అడిగేదేంటి? మనం కొంతమందికి చాలా చెప్తామండి. వాళ్ళకెందుకు ఆ సత్యం బుర్రకెక్కదంటే, వాళ్ళ మైండ్‌కి చెప్పండి. అదో రకమైన మైండ్ సెట్ ఉంటది. వాళ్ళది ఫిక్స్ అయిపోయారు. అది మారనంత కాలం కళ్ళ ముందు ఏం జరుగుతుందో, చెవులకి ఏం వినబడుతున్నాయో, అసలు ఏంటి పరిస్థితిలో మనం ఎంత సత్యానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా వాళ్ళ బుర్రకి ఎక్కదు గాక ఎక్కదు. పరిసయ్యులు, శాస్త్రులు అలాగే ఉన్నారు. ఆళ్ళేనా? మన పెద్దన్నీలందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరు? శిష్యులు. వాళ్ళేం జేస్తున్నారంటే కొంచెం నేపథ్యం చెప్తాను వినండి త్వరగా. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ టైమ్‌లో యేసుక్రీస్తు వారి దగ్గరకొచ్చారండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సమకాలీన యోధ ప్రపంచం అణిచివేతకు గురవుతుంది. ముఖ్యంగా 3 వ్యవస్థల వాళ్ళని అణిచివేతకు గురి చేస్తున్నాయి. ఒకటి రోమన్ గవర్నమెంట్ వాళ్ళని చాలా ప్రాబ్లమాటిక్‌గా పెట్టేసింది. రోమా ప్రభుత్వం ముందట ఎవ్వడు వాయిస్ రేజ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంటదంటే, ఈ కిమ్మిగడి పరిపాలన ఉంది చూసారా? అలాంటి పరిపాలన అన్నమాట వాళ్ళది. అలాంటి నియంత పరిపాలన. అందుకే చూడండి, దానియేలు దర్శనంలో ప్రభు చెబుతున్నప్పుడు ఆ దానియేలు దగ్గర ప్రభువు అనే పదం ఏంటో తెలుసా? అది శక్తివంతమైన రాజ్యం. అంటే దానికి చాలా పవర్ ఉంటదన్నమాట. ఎవరిని మాట్లాడనివ్వదు. అణిచేస్తది. సామాన్యులకుండే పౌర హక్కులు కూడా వాళ్ళు ఉండేవారండి. వాక్ స్వాతంత్రం ఇలాంటి బడాయి కబుర్లు వాళ్ళ దగ్గర పనిచేయవండి. మొత్తం వాళ్ళు చాలా అణిచివేతకు గురి చేస్తున్నారు. రోమా సామ్రాజ్యం వాళ్ళకి నచ్చినోళ్ళని ఉంచుతది. నచ్చనోళ్ళ మీద కేసులు పెడతది. ఆ నచ్చనోళ్ళ మీద కేసులు పెట్టి అధికారికంగా సిలువేసి చంపేస్తది. ఇది రోమా ప్రభుత్వం. మరో పక్కన ఎవరున్నారు? పైన కేంద్ర ప్రభుత్వం అలాగుంటే, స్టేట్‌లో ఏరోదులు ఉండేవారు వాళ్ళకి. స్టేట్‌లో ఏరోదులు. ఏరోదు అంటే గవర్నర్ క్యాడర్ లాంటిదనమాట. ఈ ఏరోదు కూడా అదో రకం వాడు. ఆడేం జేస్తాడు? ఆడేం జేస్తాడంటే, ఆడి భార్యని అంటే తమ్ముడు భార్యనేమో ఇంట్లోకి తెచ్చుకుంటుంటాడు. తమ్ముడు భార్యని తెచ్చుకుంటే ఈడికన్నీ నీతి లేని పనులన్నమాట. ఈడికి నీతి లేని పనులు. ఈడికేంటి భార్యలుండగానే ఇంకో భార్యని తెచ్చుకుంటాడు. రకరకాల పనులు చేస్తది. ఇదేమో ఏ రోజు క్యారెక్టర్. అంటే వీడి పనులేమో నీచమైన పనులు. గవర్నమెంట్ పనులేమో ఇంక ఎవడిని ఏది నీతి, ఏది న్యాయం అంత ఎక్కువ మాట్లాడేది ఓటింగ్ పర్సెంటేజ్‌ని బట్టే జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే పబ్లిక్‌కి ఏది అనుకూలంగా ఉంటే అది జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారు అంతే. వాళ్ళకి ఎథిక్స్ లేవు. అంటే గవర్నమెంటు రుద్దేస్తుంది. లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక మరో పక్క ఈ 2 సరిపోలేదనుకుంటే సన్నిహెట్రిన్ సభ అని ఉండేది. ఎవరు? సన్నిహెడ్రిన్ సభ. దాన్ని తెలుగులో ఏమని రాసారంటే, సమాజ మందిరపు అధికారులు అని ఉంటది. ఏంటట? సమాజ మందిరపు అధికారులు. దీన్నే సన్నిహెడ్రిన్ సభ. ఓ పక్క సన్నిహెడ్రిన్ సభ, మరో పక్క ఏరోదు పరిపాలన, మరో పక్క పై స్థాయిలో ఈ రోమా ప్రభుత్వం పరిపాలన. ఈ ముగ్గురు పరిపాలన టైంలో బాగా వినండి, ప్రజలు చాలా నలిగిపోయారండి. ప్రభుత్వం చేత మేలు లేదు. గవర్నర్ చేత మేలు లేదు. పోనీ మత పెద్దలు ఏమన్నా చెప్తారంటే వీళ్ళేం చేస్తారంటే, "ఏయ్! దూరంగా ఉండరా! ఏంటి మాసిపోయిన బట్టలేసుకొచ్చావేంటి? చేతులు కడుక్కోకుండా దూరంగా ఉండు. ఏంటి అలా తింటున్నావేంటని?" ఈళ్ళదో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎవరిది?
ఈ మతం వాళ్ళదో గవర్నమెంట్, వాళ్ళదో గవర్నమెంట్. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఇలా నలిగిపోతున్న టైంలో ఒక వాయిస్ బయటకొచ్చింది. ఆ వాయిస్ ఏముందంటే బాప్టిజాలు ఇస్తూ ఒక మాట అన్నాడు. దేవుని రాజ్యము చెప్పండి సమీపించుచున్నది. ఏంటట? దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యము సమీపించుచుందనగానే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, హమ్మయ్య! దేవుని రాజ్యం వస్తుంది. ఇక దరిద్రం వదిలిపోద్ది ఈ ముగ్గురితో అనుకున్నారు. ఏ ముగ్గురు? సన్‌హెడ్రిన్ సభ చెప్పండి. హేరోదు చెప్పండి. గవర్నమెంట్. ఈ ముగ్గురితో దరిద్రం వదిలిపోతే దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యం మన దగ్గరకొస్తుందని ఎప్పుడొస్తదా అని దేవుని రాజ్యం కోసం ఎదురు చూసారట. సరిగ్గా అదే టైంలో ఆ బాప్టిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం సమీపించడమే కాదు, దేవుని కుమారుడు కూడా రాజ్యాన వెళ్ళడానికి సమీపమునే ఉన్నాడు. నా ఎనకాల వస్తున్నాడు అన్నాడాయన. ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన స్టేట్మెంట్‌లకి చాలా గౌరవం ఉన్నాయి ఆ రోజుల్లో. ఎవరి స్టేట్మెంట్‌లకి? చెప్పాలి. బాప్టిజం ఇచ్చి యోహాను స్టేట్మెంట్‌లకి. ఇదిగో దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యం వస్తుంది అనగానే వీళ్ళ పరిస్థితులు మీరు గమనించండి. మర్చిపోతే మైండ్ సెట్ కోసం ఆలోచిస్తున్నాం మర్చిపోవద్దు. ఇలాంటి పరిస్థితులు అంటే మన మైండ్ దేన్ని బట్టి ఆలోచిస్తదంటే, మనం ఉన్న పరిస్థితులు ఏవైతే చూస్తున్నామో, వింటున్నామో అది ఆ పరిస్థితులను బట్టే మన మైండ్ విని ఆలోచిస్తదే తప్ప, అసలు జరిగిన విషయం ఏంటో ఆ మైండ్‌కి, బుర్రకి ఎక్కదు. అలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళ పరిస్థితులేంటో చూస్తున్నాం. ఎవరివి? శిష్యులవి. వీళ్ళేం చేస్తున్నారంటే, పైన ప్రభుత్వం ఉంది, కింద గవర్నమెంట్ ఉంది, పక్కన మత ప్రభుత్వం ఉంది. ఈ 3 వాళ్ళు రుద్దేస్తున్నప్పుడు బాప్టిస్మ్ ఇచ్చి యోహాను వాళ్ళకి తెర మీదకొచ్చి ఏమన్నాడంటే, దేవుని రాజ్యం వస్తుందంటే, ఇంక ఈ రాజ్యాలన్నీ పోతాయి. చెప్పండి. దేవుని రాజ్యం వస్తదన్న ఒక హోప్ స్టార్ట్ అయిపోయింది ప్రజలకి. ఆ రాజ్యానికి రారాజుగా ఎవరొస్తున్నారంటే, నా ఎనకాల ఒకాయనొస్తున్నాడు. ఆయనొచ్చి మిమ్మల్ని అందరిని ఒక రాజ్యంలో బలపరుస్తాడంట. సరిగ్గా ఈ టైం ఎప్పుడైతే చెప్తున్నారో, ఈ టైంలో చెప్పినప్పుడు ప్రభువొచ్చాడు. వీళ్ళ నమ్మకం ఇంకా బలపడటానికి ప్రభు ఏమన్నాడంటే, "రండి, చేపలు ఎవడన్నా పడతాడు చెప్పండి. మనుషులు పడదాం రండి" అన్నాడు. అనగానే వీళ్ళకెలా ఉంటది? ఆహా! కింగ్‌డమ్ స్టార్ట్ అయిపోయిందన్నమాట అనుకున్నారు. ఎవరు? శిష్యులు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవునా, అర్థమవ్వకపోయినా అర్థమైనట్టే చూడండి. కొంతసేపటికి అర్థమవుతాయి. రైట్. వీళ్ళనుకున్నారు. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను క్లెయిమ్ చేసాడుగా. ఏమని క్లెయిమ్ చేసాడు? ఇగో రాజ్యం వస్తుంది. రాజకుమారుడు వస్తున్నాడు. రాజ్యం వస్తుంది. రాజకుమారుడు వస్తున్నాడు. ఆయనొచ్చి ఏమన్నాడు? ఆయనెవరో కాదు. బహిరంగంగా చూపించాడు. ఇదిగో నేనెవరి గూర్చయితే చెప్పానో ఈయనే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వచ్చి ఈయనేమన్నాడు? చేపలను కాదు పట్టాల్సింది చెప్పండి. మనుషులను పడదాం అన్నాను గాని, వీళ్ళకి ఏ థాట్స్ వచ్చుంటాయి చెప్పండి ఆ మైండ్‌కి. ఆ మైండ్‌కి ఓ మైండ్ ఉందిగా ఆ పరిస్థితుల్లో. ఆ పరిస్థితుల్లో ఆ మైండ్‌కి ఏ మైండ్ వచ్చుంటది చెప్పండి. నిజమేరా పేతురు. ఇన్ని రోజులు ఈ ఎదవలు మనల్ని పరిపాలించారు. ఎవరు? రోమ ప్రభుత్వం పరిపాలించిన ఈ గవర్నర్ గాడు ఆగడాలు తట్టుకోలేకపోతుంది. ఈళ్ళ పెద్ద స్నానం చేయమంటారు. అత్తమాల చేతులు కడుక్కోమంటారు. ఈళ్ళ మతం. ఇవన్నిటి నుంచి మనకి విముక్తి వస్తుందిరా. నిజంగా దేవుడు చూసేది హృదయాన్ని, దేవుడు చూసేది ఇవన్నీ చూస్తాడు. దేవుడు వస్తున్నాడురా, దేవుడి రాజ్యం వస్తుందన్న ఒక ఆశ వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం ఊహించుకుంటారు చెప్పండి? నన్ను ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనేం మాట్లాడుతున్నానో నన్ను ఫాలో అయితే మీ మైండ్ పోయి దేవుని మైండ్ వస్తది. నేనేం మాట్లాడుతున్నా కొంచెం మనసు పెట్టండి. ఎందుకంటే, ఇలాంటి మనసు పెట్టకే మన భక్తి మనకు అర్థం అవ్వట్లేదు. సరే. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారొచ్చి వాళ్ళకి చెప్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వారితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏమని యేసుప్రభుని క్లెయిమ్ చేసుకుంటారు చెప్పండి? జనాలను పోగేత్తన్నాడు. మామూలుగా ఉండదు ఇక రేపు నుంచి. ఎదురుగున్నది ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా చెప్పండి. ఇంకా రగడే. మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు ఎంత ఏడిపించారురా మమ్మల్ని మీరు? ఈ ఫీలింగ్ ఉంటదా ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటదా? ఉండదా? ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ పరిస్థితిలో వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తది చెప్పండి? అలాగే ఆలోచిస్తది. మీరు మీకు ఎవరికన్నా ఇబ్బందులు కలిగినాయి అనుకోండి. అదే మాట మాట వచ్చినాయనుకోండి. వాళ్ళ దగ్గరికెళ్లి బాగున్నారా? అని అడగండి. బాగోకూడదని చూస్తున్నావు. నీ పిలుపులోని మాకు అర్థమైంది. అపార్థాలు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అది కాదండి అన్నామనుకోండి. ఆహా! ఇది కాదన్నావంటే చెప్పండి. ఇంకేం దాచుకున్నావు మనసులో? నువ్వు ఏది మాట్లాడి ఇంక ఆళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? నువ్వు మంచి మాట్లాడినా,
ఇప్పుడు నేనే ఒకరిని ఎవరినైనా తిట్టి ఇక్కడికొచ్చి ప్రసంగం చెప్తున్నాను అనుకోండి. ఆళ్ళకి ఎలా ఉంటదనుకున్నారు? నా కోసమే చెప్తున్నాడు. అర్థమవుతుందా ఆ మాట? లేతే ఆ మాట ఎందుకంటాడండి? ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయనుకున్నారు? మీకు మైండ్‌కి ఒక రోగం ఉందండి. బైబిల్ అదే చెప్తుంది. ఇది సైకాలజీలో తేలదు మళ్ళీ చెప్తున్నాను. ఏ జిరాక్స్‌లో కనబడదు. మీరెక్కడికెళ్లి స్కానింగ్ చేయండి. అది వాక్యమే ఆ నేచర్‌ని బయట పెడతది. ఆ పరిస్థితుల్లోంచి దానికుండే జబ్బే అది. అది పూర్తిగా విన్నవదు. అది పూర్తిగా ఏం చూస్తున్నావో నీకు కనబడేలా చూపించదు. అదో రకమైన గుడ్డితనం. నీకు ఎక్కనివ్వదది. శిష్యులకు కూడా ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తది చెప్పండి? వచ్చాడురా ఇక మనకి వీరుడు, శూరుడు. ఇక ఎదురుగున్నది గవర్నర్ అయినా, ఆడు పిలాతు అయినా ఎవడైతే ఏంట్రా? దేవుడి కుమారుడొచ్చి మన పక్కనున్నాడు. తేల్చేద్దాం ఇక చూసేద్దామంటే ఈయనేమన్నాడంటే సరిగ్గా అదే టైంలో ఏమన్నాడంటే, ఆళ్ళనేం అనట్లేదు. చెప్పండి. గవర్నమెంట్ టాక్స్ కట్టమంటుందా? హ్మ్. మనమేంట్రా సిద్దు కట్టేది? అనలేదు. కష్టం ఎవడిదిరా? కష్టం ఎవడిదిరా? పంట ఎవడిదిరా? మేమెందుకు కట్టాలిరా సిత్తు అనలేదు ఎవరు. యెసుప్రభువారు అనలేదు. టాక్స్ కట్టమంటున్నారా పీటర్? ఇలా రా ఇదిగో ఆ సముద్రం దగ్గరికెళ్ళి అక్కడ సెకులు దొరుకుతది. తీసి గవర్నమెంట్ కట్టు అనగానే మీరు ఆలోచించండి శిష్యుల థాట్స్ ఎలా ఉంటాయో చెప్పండి. అసలు ఇలాగా ఆళ్ళకి అనుకూలంగా ఉండకూడదనేగా ఈయన ఎనకాలొచ్చాం. ఎవరెనకాల? యేసుప్రభు వెనకాల. ఆళ్ళకి టాక్స్‌లు కట్టడం ఏంటి ప్రభువా? మన భూములకి వాళ్ళు టాక్స్‌లు కట్టడం ఏంటి? మన ఇల్లులకి వాళ్ళకి టాక్స్‌లు కట్టడం ఏంటి? అసలు మనల్ని మనం పరిపాలించుకోకుండా రామ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఊడిగించేయడం ఏంటి? ఇలాంటి థాట్స్ అన్నీ వాళ్ళ మైండ్‌లో, హార్ట్‌లో తిరుగుతాయా తిరగవా? ఇలా తిరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనట్లేదండి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవడైతే ఉన్నాడో ఆ ఏరోదు గాడు కూడా ఎదురు నిలబడి "ఏట్రా లంచాలు తీసుకుంటున్నావంట? ఏంట్రా? ఇక్కడ అలా తీర్పు తీర్చావంట ఏంట్రా?" ఇదేం గొడవ లేదు. ఒకటే మాట "నక్క నీతో నాకు పనేంట్రా పో" అన్నాడు ఎవరిని? ఏ రోజుని. వాళ్ళతోనే పెద్ద డిస్కషన్ దిగట్లేదు. గవర్నమెంట్‌తోనే పెద్ద ప్రాబ్లమ్ దిగట్లేదు. ఈళ్ళున్నారు మత పెద్దలు. వాళ్ళనేమన్నారు? "ఒరేయ్ అబ్బాయిలు ఇగో మీకు చెప్తున్నాను. ఆళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమాటిక్ వాళ్ళు కొంచెం దూరం ఇలా వచ్చేయండి. ఆళ్ళ పులుసుని పిండి" అన్నాడు. ఎంతసేపు గైడ్ చేసినా ఎవరిని గైడ్ చేస్తున్నాడు? శిష్యుల్ని గైడ్ చేస్తున్నాడు. బాగా వినండి. అంటే బాగా వినాలి. మా అబ్బాయి మంచోడేనండి చెప్పండి. ఆ సూత్రం మర్చిపోకండి. మా వోడు మంచోడేనండి. ఆ ఎదవొచ్చి చెడగొట్టాడు అనకండి. గుర్తుపెట్టుకోండి. ప్రభువుకి తెలుసు. మన అబ్బాయి బాగా వినండి. ఆడొచ్చి చెడగొడతాడంటే ఈడు చెడిపోతున్నాడంటే ముందు ఎవరిని సెట్ చేయాలి చెప్పండి. అందుకే శిష్యులు బాగా వినండి. యేసుప్రభు ఆళ్ళని సెట్ చేయట్లేదు ఎవరిని. గవర్నమెంట్‌ని కాదు. ఏవైతే రోమ ప్రభుత్వాన్ని కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. ఆ మత పెద్దల్ని కాదు. ముందు ఆళ్ళని కాదు సెట్ చేయాల్సింది ఎవరిని చెప్పండి. శిష్యుల్ని సెట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళకి చెప్పి ఓ మాట అంటున్నాడు. "నీకో విషయం చెప్పనా?" అన్నాడు. ఈళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో పెద్ద వజ్రాలు ఉన్నాయని చెప్తే అనుకునేవారేమో మనకలాగా. ఎందుకంటే ప్రభువుకి శాప గర్భంలో సెకులుందంటున్నాడు అని చెప్పాడంటే, భూగర్భంలో వజ్రాలు ఎక్కడున్నాయో కూడా ఆయనకు తెలుస్తాయా తెలీవా? బంగారం ఎక్కడుందో తెలుస్తదా తెలీదా? ఇలాంటి మైండ్ సెట్‌లతో ఆళ్ళొస్తే ఆళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు బహుశా ఆళ్ళు ఎన్నో ఆలోచనలతో కూర్చుంటే ప్రభు అన్నాడు, "ఇలా రండి. ఇంగో కొంచెం సీక్రెట్స్ ఇవి. ఇలా మీకే తెలియాలి. ఇలా రండి. పబ్లిక్ అందరికి కాదు. ఇగో క్లోజ్ సర్కిల్ మీరున్నారుగా మీరిలా రండి. మీరు రండ్రా బాబు దగ్గరగాని కూర్చోబెట్టుకుంటే" పేతురీళ్ళందరూ సౌలు పెద్దగా చేసుకొని, "ఏంటి ప్రభువా" అంటే, "మీకు ఈ విషయం చెప్పనా? రామ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందిగా?" అవును ప్రభువా." అలాగే ఏరోదు కూడా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నాడుగా? అవును ప్రభువా. ఈ పెద్దలు సన్‌హెద్రిన్ పెద్దలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నారుగా? అవును ప్రభు అంటే, "మీకో విషయం చెప్పనా? ఆళ్ళొక రోజు నన్ను చంపేత్తారు" అన్నాడు. అనగానే ఈళ్ళకెలా ఉంటదండి? నువ్వొచ్చి మమ్మల్నేసుకొని ఆళ్ళు చంపేత్తావని మేమనుకుంటుంటే చెప్పండి. మీకు అర్థమవుతుందో లేదో? మనకు బాబులాళ్ళు ఎవరు శిష్యులు. ఇప్పుడు ఆళ్ళకి బాబులమైపోయాం మనం. ఓ పట్టాన చెప్పిందేదో అర్థం చేసుకోం. ఇప్పుడు చూడండి వాళ్ళేమనుకుంటారో చెప్పండి ఇదేంటి? మమ్మల్నేసుకొని వాళ్ళని తుకడా తుకడా చితక్కొట్టి పాడేత్తారని మేమనుకుంటుంటే, తూలు లేపేత్తావు ఇలా కాలు తిప్పని మేమనుకుంటుంటే, నువ్వేంటి ప్రభువా ఆళ్ళు నిన్ను చంపేత్తారంటున్నావు. పైగా మనకు అత్యధిక ఎనిమీలు మనల్ని చేతులు కడుక్కోకపోయినా పాయింట్ ఔట్ చేస్తారు. బట్టలు మార్చుకోకపోయినా పాయింట్ ఔట్ చేస్తారు. ఏంటి పైగా నిన్ను ఆ పరిసయ్యులు పెద్దలు కూడా చంపేత్తారా? ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు పైగా అంటున్నాడు, ఇంగో మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆళ్ళొచ్చేటప్పుడు మామూలుగా రారు. కత్తులట్టుకొనొత్తారు. ఇవన్నీ చెప్తుంటే ఆళ్ళకెలా ఉంటదండి? డౌటొస్తదా రాదా యేసుప్రభు మీద? ఒరేయ్! మనం రైట్ వేలోనే ఉన్నామంటావా? లేతే ఈ మనిషిని నమ్ముకొని మొత్తానికి పీకల మీద తెచ్చుకునేలా ఉన్నామా? ఈ డౌట్స్ వస్తాయా రావా? నేనడుగుతున్నాను మళ్ళీ బాగా వినండి.
మనం ఎప్పుడైనా ఒక స్నేహం చేసినా, ఒక సంసారం చేసినా, ఒక సంఘ సహవాసంలో ఉన్నా, నువ్వు వెళుతున్నది ఏంటో నీకు పూర్తిగా తెలియకపోతే, మంచిని కూడా చెడుగా నువ్వు అర్థం చేసుకుంటావు. సత్యాన్ని కూడా అసత్యం అనుకుంటావు. తల్లిని కూడా బాగా వినండి వ్యభిచారి అనుకుంటావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రాణం పెట్టే స్నేహితులను కూడా చెప్పండి. ప్రాణాలు తీసే వాళ్ళని పొరపాటు పడతావు. నీకు విషయం అర్థం కాదు. నీకు సమస్య ఎందుకంటే నీ మైండ్ ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది. నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు. అందుకే శిష్యులు మనలాగే ఆ పరిస్థితుల్లో ఉన్నారు. నీకిక్కడ నిలబడి పులిపేట మీద నిలబడి ఒక పాస్టర్ గారు నిన్ను గద్దిస్తుంటే నీకేమనిపిస్తుందంటే నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఆయన గతంలో ఏదో నిన్ను గద్దించాడు. ఆ గద్దింపు ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడొచ్చి ఆ ప్రసంగం చెప్తుంటే నీకవన్నీ తగులుతున్నప్పుడు నీకేమనిపిస్తది? నీకు సత్యం వాక్యం విన్నట్టు అనిపించదు నీకు. నీకేమనిపిస్తది చెప్పనా? కావాలని నా మీద ఒక ప్రసంగం తయారు చేసుకొని వచ్చాడండి. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నావు. అందుకే నీకు బుర్రకి ఎక్కదు. ప్రభు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళొచ్చేటప్పుడు ఎలా వస్తారంటే, కత్తిలేసుకొనొస్తారు. అనగానే బాగా వినండి. కత్తిలేసుకొనొస్తున్నారు అనగానే ప్రభు చెప్తున్నాడు. చాలా సార్లు చెప్పాడు. ఎన్నో సార్లు చెప్పాడు. ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళు నన్ను చంపేస్తారు అనగానే పేతురు తట్టుకోలేక అన్నాడు, "ఊరుకో! అస్తమానం చంపేత్తారు, చంపేత్తారు." ఎవడు ప్రభు నేను చంపేసేది? నేనుండగా చెప్పండి. చెప్పండి. ఎందుకు ఆ డైలాగ్ పేతురుకొచ్చింది చెప్పండి. ఆళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకుంటామా ప్రభువా? రాని ఎవడొత్తాడు. అంటే పేతురు యేసు ప్రభువారిని గద్దిస్తున్నాడంటే మీకు అర్థమవుతుందో లేదో? పేతురు అనుకుంటున్నాడు, అసలు నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు. నువ్వు చెప్పాల్సిన మాటలు ఇలాంటివి కాదు. నువ్వు ఎలా చెయ్యాలంటే అన్నట్టు ఎవరికి నేర్పిస్తున్నాడు? నేను అడుగుతున్నాను. ఎవరికి నేర్పిస్తున్నాడు? గురువు గారికే నేర్పిస్తున్నాడు. దేవుడికే నేర్పిస్తున్నాడు. ఎందుకు అలాంటి మాటలు పేతురు నోటంట వస్తున్నాయి? పైన గవర్నమెంట్ అలా ఉంది. హేరోదు అలా ఉన్నాడు. మత శాఖలు అలా ఉన్నాయి. ఇవన్నీ అలా ఉన్నాయి గనక వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మంచి చెప్పేవాడికి కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? "నువ్వే సరిగ్గా లేవు" అన్నారు. నీకు అర్థమవ్వట్లేదని పేతురు గారు యేసు ప్రభువారిని గద్దించేసాడట. "ఇక చాల్లే. ఇక చెప్పింది చాల్లే. నువ్వు చేయాల్సింది ఏంటో కూడా మేము చెప్పాల్సొస్తుంది" అన్నట్టుగా పేతురు గారు నోరు మూయించే పని చేస్తే ప్రభు ఏమన్నాడట? "అవును పీటరు మర్చిపోయాను. నిజమే. మనమంతా వారియర్స్ గదా! ఫ్రీడమ్ ఫైటర్స్ గదా! గవర్నమెంట్‌ని వ్యతిరేకించాలి గదా! ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద నిలబడాలిగా. మర్చిపోయాను పీటర్. థాంక్ యూ" అన్నాడా? సాతాన్‌లా మాట్లాడకు అన్నాడు ఎవరిని? ఎవరిని చెప్పండి? సాతాన్‌లా మాట్లాడి ఎనక్కి పో అన్నాడు ఎవరిని? పేతురు గారిని. సాతాన్‌లా మాట్లాడక ఎనక్కి పో పేతురు గారిని అనగానే మీరు గమనించండి. పేతురు ఇలాంటి వేలో మనం ఉండాలని అంటున్నాడంటే శిష్యులందరి మైండ్ కూడా చెప్పండి. అదే కాకపోతే ఈ మనిషి కొంచెం ఆవేశం ఎక్కువ గనుక త్వరగానేసాడు. ఇప్పుడు ఆమె తిట్టినప్పుడు ఒరేయ్ సాతానుగా ఎనక్కి పో అన్నట్టు ఆయన అంటే ఇప్పుడు ఈళ్ళందరికి ఏమనిపిస్తాయి? ఇప్పటి వరకున్న ఆ నిరీక్షణ అంతా ఏమవుద్ది చెప్పండి? ఇదేంట్రా మన ప్లానింగ్ ఏంటి చెప్తుంటే మనల్ని సాతాన్లు అంటాడేంటి? దెయ్యం పిల్లలని మనల్ని అంటాడేంట్రా? ఏంటి చెబుతున్నది అర్థమవుదేటని ఎవరికి వాళ్ళే మోగపోయారు. మరో మాట చెప్పనా? ఆయన మరో మాట అన్నాడు. వాళ్ళొచ్చేటప్పుడు దివిటీలతోనే కాదు కత్తులతో వస్తారు అనగానే ఈ ఆవేశం మనిషికి సబ్జెక్ట్ గుర్తుంటది కదా! ఎవరికి? యేసుక్రీస్తు వారికి. కత్తులతో వస్తారని ఆళ్ళ కత్తి తీసిన వెంటనే ఆడు కత్తి తీసి ఆడి సేవే నరికేసాడు. ప్రభు ఏమన్నాడు? ఏమన్నాడు? "ఏయ్! పీటర్ కత్తి తీ" నీకు చెప్పానా? కత్తులు పట్టుకోవద్దని చెప్పానా? అసలు ఎలాంటి ఫైట్ సీన్‌లొద్దని చెప్పానా? నీకు అర్థమవుతుందా అసలు? నేనే ఫైట్ చేయాలనుకుంటే 12,000 దూతలు సైన్యపు వ్యూహం కలిగిన దూతలు ఇక్కడ దిగిపోతే నేనే ఫైట్ చేయట్లేదు. నేనే ఏమంటలేదు. మీరు విరోధుల మీదకి వాళ్ళ కత్తులు తెచ్చినా మీరు కత్తులు తీయొద్దనగానే ఎప్పటి వరకు నీ థాట్స్ అన్నీ ఏమైపోతాయి చెప్పు? ఇదేంట్రా తిట్టే వాళ్ళని తిట్టొద్దంటాడు. కత్తెత్తే వాళ్ళ మీద కత్తెత్తొద్దంటాడు. అనేవాళ్ళని అనొద్దంటాడు. ఇదేంటి మనల్ని పాడు చేసేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటాడు. ఇదేంటి ఇలాంటివన్నీ చెబుతున్నాడేంటి? పైగా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఎవరు? ఈ రోమ ప్రభుత్వం, హేరోదు ప్రభుత్వం, స్టేట్ కింద మత పెద్ద ప్రభుత్వం ఈ 3 కలిసి ఎంత ఇబ్బంది పెడుతుంటే, ఆళ్ళ ముగ్గురు జోలికెళ్ళకుండా ఎంతసేపు మనల్ని తిడతాడేంట్రా?
మీకెలా ఉంటదండి? సరైన తల్లిదండ్రులైతే ఎవరిని తిడతారు చెప్పనా? బయటోళ్ళని తిట్టరు. చెప్పండి. "ఎవరు మీ ఎదవ నీకు బుద్ధి లేకుండా." ఆడిని ఈడిని తిడతారు. ఎవరిని తిడతారు? వంకర తల్లిదండ్రులే. ఎవరిని తిడతారు చెప్పండి? ఆ ఎదవొచ్చేండి పాడు చేసేసాడు. లేతే ఈడు చక్కగా హోమ్ వర్క్ చేసుకునేవాడండి. హోమ్ లోన్ తీసిపోతున్నాడండి ఈడు బయటికి. అడుగుతున్నాను. మీ బంగారం సరిగ్గా ఉంటే చెప్పండి. ఆ బయట నుంచి ఎన్ని బొగ్గులొచ్చినా చెప్పండి. ఈ బంగారం ఎందుకు బయటికెళ్తుంది? అందుకే ప్రభు వాళ్ళని కాదు ముందు మార్చాల్సింది. చెప్పండి. ఎన్ని జరిగినా ఎవరి మైండ్ మార్చాలనుకుంటున్నాడో తెలుసా? ప్రభు శిష్యుల యొక్క హృదయాలు మార్చాలని. సరిగ్గా ఇదే టైంలో యోహాను సువార్త 14 అధ్యాయం రాశాడు. ఒకసారి చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయం త్వరగా. యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి వచనం. మీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. బాగా వినండి. కొంచెం జాగ్రత్తగా విందాం. ఇంకా ఈ అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా విందాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాస్తున్న మాటలు చూడండి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఎందుకు కలవరపడుతున్నారు? 5వ వచనంలో. హ్మ్. తోమా, ప్రభువా ఎక్కడికెళ్ళుచున్నావు? మాకు తెలీదే. ఆ మార్గం ఎలా తెలియను? ఎందుకు కలవరపడుతున్నారు? ఇప్పటివరకు ఎదిరిస్తాడనుకున్నారు. ఇప్పటివరకు తోడు నిలబడతారనుకున్నారు. ఇప్పటివరకు సొంత రాజు అనుకున్నారు. ఇప్పటివరకు ఈయనతో ఉంటే అన్నీ బాగుంటాయి అనుకున్నారు. ఇప్పటివరకు ఈయనతో ఉన్నామనుకున్నారు. సడెన్‌గా ఈయన ఏమంటున్నాడంటే, నేను మా తండ్రి ఇంటికెళ్తున్నాను అన్నాడు. ఇదేంటి? తండ్రి ఇంటికెళ్తున్నావా? ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది? ఈళ్ళకన్నీ క్వెషన్సే. తండ్రింటికి వెళ్తాన్నావు బానే ఉంది. ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది? పోనీ ఎళ్తే ఎళ్ళావు. పోనీ ఆ రూట్స్ చెప్పెళ్ళు మాకు. తర్వాత మేము వెనకాలనే వచ్చేద్దాం అంటున్నారు. ఆ మార్గం మాకెలా తెలుస్తది? ఇప్పుడు ఎళ్ళిపోతే ఇప్పుడు రేపు పొద్దున ఈళ్ళొచ్చి మా మీద ముగ్గురు పడిపోతారు. ఎవరు? ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వచ్చి మా మీద పడిపోతే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? అయినా నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు మాకెలా తెలుస్తది? ఏంటి ప్రభు ఈ పరిస్థితి అంటే 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు పిలుపు, నువ్వు తండ్రిని అడుగుతున్నావుగా, పిలుపు నీకు విషయం చెప్తున్నాను. మార్గం అడుగుతున్నావుగా, తండ్రిని మాకు కనపరచుము. మాకంతే చాలని ఆయనతో చెప్పగా, పిలుపు హ్మ్. నేను ఇంతకాలం మీ అత్తనుండెదను. నీవు నన్ను ఎరుగవా? ఇంతకాలం మీ అత్తన్నాను నేను మీకు అర్థం అవ్వలేదంటే, అర్థం అవ్వలేదు. ఎందుకు చెప్పండి? నేను ఇంతకాలం మీ దగ్గరున్నానే, మీతో కలిసి తిన్నానే, మీతో కలిసి తిరిగానే, మీతో కలిసి కూర్చున్నానే, మీతో కలిసి నిద్రపోయాను, మీతో కలిసి ప్రార్థన చేశాను. ఇంతకాలం మీ అత్తున్నా మీకు అర్థం కాలేదంటే అర్థం కాలేదు. ఎందుకు? ఆళ్ళ మైండ్‌లకి చెప్పండి. ఒక మైండ్ ఉంది. వాళ్ళ పరిస్థితులకి ఒక మైండ్ ఉంది. వాళ్ళ పరిస్థితులకు ఒక మైండ్ ఉంది గనకే, వాళ్ళకి ఎంత చెప్పినా ఏం అర్థం అవ్వట్లేదు చెప్పండి? ఎంత చెప్పినా ఆళ్ళ బుర్రలకి ఎక్కట్లేదు. ఇంత కాలం ఉన్నాను ఇంకా నీకు అర్థం అవ్వలేదా? అంటే మీరు ఎంతసేపు చూసినా నన్ను ఎలా చూస్తున్నారు? మీ మీ యొక్క దృక్కోణంలో నుంచే నన్ను చూస్తున్నారు తప్ప, అసలు ఈ మనిషి ఏం చెప్తున్నాడు? దేని కొరకు ఎదురు చూడబడుతున్నాడు? ఏ విషయాల మీద కేంద్రీకృతమై ఉన్నాడు? ఇవేమీ మీ బుర్రలకెక్కలేదు. పేతురు అలాగే ఉన్నాడు చెప్పండి. తోమ అలాగే ఉన్నాడు. ఇంకో పెద్ద మనిషున్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యోధ. ఆయనేమంటున్నాడు చూడండి 22వ వచనంలో. ఇస్కరియోతు యోధ, ఇస్కరియోతు యోధ కాని యోధ క్షమించండి. ఇస్కరియోతు యోధ కాని యోధ అంటే మరొక యోధ. ప్రభువా, ప్రభువా నువ్వు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకొనుటకు ఏంటట ఏమంటున్నావు? ప్రభువా నువ్వు ఎంతసేపు చెప్పినా ఎవరికి చెప్తున్నావు? చెప్పండి. మాకే చెప్తావేంటి ప్రభువా? వాళ్ళనేమి అనవా? అంటున్నాడు ఎవరిని? ఆ లోకస్తులనేమనవా? ఆ గవర్నమెంట్‌నేమనవా? ఆ ప్రభుత్వాలనేమనవా? ఆ అధికారులనేమనవా? ఈ దిగువ స్థాయి మనుషులనేమనవా? ఈ మత పెద్దలనేమనవా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌లు ఏవైతే ఉన్నావో వీళ్ళనేమనవా? ఈ లోకాధికారులని ఏమనవా? నువ్వు ఎంతసేపు ఎవరికి చెప్తున్నావు? మాకే చెప్తున్నావు. నువ్వు ఏం కనబరుచుకుని ఎవరికి కనబరుచుకుంటున్నావు? మాకే కనబరుచుకుంటున్నావు. మాకర్థం కాదు. ఏంటి ప్రభువా? అని అడిగారు వాళ్ళు. అప్పుడు ప్రభువు అన్నాడు 18 వచనంలో మిమ్మల్నేమి నేను అనాథలుగా వదిలేను ఏం కంగారు అవ్వకండి అన్నాడు. మరి వదిలేసి వెళ్ళిపోతున్నానంటున్నావు, మళ్ళీ అనాథలుగా వదలనంటున్నావు. మీకు 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 ఎలా ఉందో తెలీదు గానీ, ఆ రోజు గనక మీరక్కడుంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు గనక మీరు, నేను యేసుప్రభు శిష్య బృందంలో ఉంటే,
బంగాళాఖాతంలోకి నడిచెళ్ళిపోతామండి. ఎందుకంటే ఆయన చెప్పే ప్యాటర్న్ వేరు. చెప్పండి. వీళ్ళడిగే ప్యాటర్న్ వేరు. ఆయన ఆత్మీయ స్థితిగతుల పరిస్థితుల్లో నిలబడి మాట్లాడుతున్న మాటలు వేరు. వీళ్ళు లోక సంబంధమైన పరిస్థితుల్లో నిలబడి మాట్లాడుతున్న మాటలు. అందుకే ఈ మాటలకి, ఆ మాటలకి ఏం కుదరట్లేదు చెప్పండి. పొంతన కుదరదు. మీకు ఒక భక్తి బాగా ఉన్నవాడికి, భక్తి తక్కువగా ఉన్నవాడికి స్నేహం కుదురుతుందంటే ఏంటండి తేడా? ఈడికి తగ్గిందని. బాగా వినండి. భక్తి బాగా ఉండండి. భక్తి కలిగిన నీవు, పాస్టర్ అయిన నీవు, బ్రాందీ తాగేవాడితో నువ్వు స్నేహాలు చేస్తున్నావంటే నిన్నేమనాలి? జబర్దస్త్ షోకి పోయాడు కదా ఒకాయన. నువ్వెలాగెళ్ళాలనిపించింది నీకు? నీకెలా కూర్చోవాలనిపించింది నీకు? నీకక్కడ ఎలా ఉండాలనిపించిందంటే నేనంటున్నాను. అంటే నీకేం అనిపించలేదంటే, అనిపించట్లేదంటే వాళ్ళెలాగైతే ఫేమ్ నేమ్ కోసం ఏడుస్తారో అదే మైండ్ సెట్ నీకుంటేగా ఎళ్తావు అక్కడికి. అదే ఆలోచన నీకుంటేగా ఎళ్తావు. సింగ్ ఫర్ జీసస్ అన్నారట. ఏటి సింగ్ ఫర్ జీసస్ అంటే ఎక్కడో ఇన్నట్టుంది. మళ్ళీ 3 కుర్చీలక్కడ. అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఈ కుర్చీల మీద కూర్చున్నోళ్ళు అన్నారట, కొంచెం నొక్కు అన్నారంట. అర్థమేమో అర్థమవుతలేండి. కొంచెం ఎత్తు అన్నారంట. కొంచెం ఏదో అన్నాను. ఒరేయ్ లోకస్తుల ప్రోగ్రామ్ క్రిస్టియన్‌లో తెచ్చేసారులో ఉందేట్రా అంటే, తెచ్చేసారులో అని కాదు చెప్పండి. తెచ్చేసారు. అంటే నాకు డౌట్ అవుతుందండి. అంటే మీరు ఏ ప్రోగ్రాము చెప్పండి. వదలరన్నమాట. ఎందుకంటే లైట్లు అలాగేత్తన్నారు. చెప్పండి. డయాస్ అలాగుంది. మైక్ అలాగుంది. కుర్చీలు అలాగున్నాయి. మళ్ళీ అక్కడ ఎలాగైతే అక్కడ కూర్చుంటారు కదా! ఆళ్ళు కూర్చుంటారు కదా జడ్జిలు. ఆ జడ్జిలు ఎలా కూర్చుంటారో ఆళ్ళకలాగే కొంచెం నువ్వు ఈ మధ్య కాలంలో కొంచెం ఇలా నొక్కాలి అంటున్నావంటే ఒరేయ్ ఇవన్నీ చెప్పండి. చాలా గట్టిగా ఫాలో అవుతున్నారు. నేనడుగుతున్నాను. ఇలాంటివన్నీ మీకు తప్పు అనిపించట్లేదంటే ఈ మైండ్‌కి చెప్పండి. ఆ మైండ్‌లు మ్యాచ్ అవుతున్నాయంటే మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఇలాంటి వ్యతిరేకించామనుకోండి వాళ్ళ దృష్టికి మనం ఎవరమో చెప్పనా? క్రైస్తవ విరోధులు. క్రైస్తవ వ్యతిరేకులు. ఇదేంటి మన తీవ్రత వాళ్ళకెందుకు అర్థం అవ్వట్లేదు? వాళ్ళ మైండు ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది గనక, మనం ఎంత చెప్పినా వాళ్ళకెలా ఉంటాం చెప్పండి? వ్యతిరేకంగా ఉంటాం. వాళ్ళ మైండ్‌లో మనం కూడా ఎళ్ళామనుకోండి, మనం ఎంత మంచి స్పీకర్‌లమో, మనం ఎంత సత్యం చెప్పే సంఘాలమో. యేసుప్రభు వారి దగ్గర పరిస్థితులు కూడా అలా వచ్చాయి. ఆయనేమో ఆత్మీయ తీవ్రతతో మాట్లాడతారు. వీళ్ళేమో లోక సంబంధంగా మాట్లాడతారు. వీళ్ళిద్దరికీ కుదరట్లేదు చూడండి. ఎందుకంటే ఈ మైండ్ శిష్యుల్లో చచ్చేంత కాలము వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆయన చెప్పాల్సిన సబ్జెక్ట్ మాత్రం చెప్పేస్తున్నాడండి. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతానికి అర్థం కాకపోయినా చెప్పండి. తర్వాత అయినా వీళ్ళకి అర్థమవుద్దని ఆయన సబ్జెక్ట్ చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరంత కంగారు అయిపోకండి. మిమ్మల్ని ఏమి అనాథులుగా విడువను. మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు. కొంతకాలమైన తర్వాత ఏంటట? లోకం మరి ఎన్నడూను నన్ను చూడదు. కొంతకాలమైన తర్వాత నేనొస్తాను. మళ్ళీ మీకు కనబడతాను కొంతకాలం తర్వాత. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్నేమో నేను అనాథలుగా వదలనంటే ఈళ్ళన్నారట. అర్థమైనట్టు ఉంది. కానీ అర్థం కానట్టు అర్థమైనట్టు అన్నారట. హ్మ్. అలాగే ప్రభువా అన్నారట. ఎక్కడికెళ్ళనులే. ఏం కంగారవ్వకండి. ఉంటానులే అనగానే 20 వచనంలో ఏమంటున్నాడు 15 వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి. మిమ్మల్ని వదలనంటున్నాను. అయితే మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకుంటారు. నాకు డౌటొస్తుంది. ప్రేమిస్తున్నారా నన్ను అని అడిగాడు. ప్రేమిస్తున్నాం ప్రభువా అన్నారు. మరి ప్రేమిస్తే మీరేం ఎత్తకూడదు? ఎదుటోళ్ళ మీదకి రాళ్ళెత్తకూడదు. ప్రభుత్వాల మీద తిరగకూడదు. తిరగబడకూడదు. మీరేం చేయాలి? నా ఆజ్ఞలను పాటిస్తే మీరు చెప్పండి. ప్రేమించాలి. మీ ఆజ్ఞను మీరు నన్ను ప్రేమిస్తే నేనెలా అయితే అందరిని ప్రేమిస్తున్నానో మీరలా ప్రేమించాలి. అయితే కొన్ని బ్యాచ్‌లున్నాయి. ఆళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. నేను వాళ్ళని ఏమి అనను. ఆ పరిసీల గుంపు, ఆ ఏరోదు గుంపు, ఆ పిలాతు గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని నేనేమి అనను. కానీ వాళ్ళకి మాత్రం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అదొకటే నేను చెప్పగలను. అంతకు మించి నేనేం చెప్పలేనని చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నాడు చూడండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. హ్మ్. హ్మ్. సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించినట్లు చదువమ్మా. హ్మ్. లోకం ఆయనను చూడదు. హ్మ్.
ఆ! ఏంటట? మీకు ఆదరణ కావాలి. నేనిస్తానన్న ఆదరణ మీరేమనుకుంటున్నారు? ఇల్లులు ఇస్తామనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాననుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? లోక సంబంధమైన స్థితిగతుల్ని పెంచుతాననుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నాను? మీ జీవితాలు నేనెక్కడికి సిద్ధపరచట్లేదు. చెప్పండి. మీ జీవితాలు నేను అక్కడ సిద్ధపరుస్తున్నాను. మీరు ఇల్లు కట్టుకోవాల్సింది ఇక్కడ కాదు. తండ్రి దగ్గర స్థలాలు నేను సిద్ధపరుస్తున్నాను. మీరు ఇక్కడ ఏదో ఇస్తానని నా దగ్గర ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను ఎక్కడ ఇవ్వాలనుకోవట్లేదు చెప్పండి. మీకు నేను అక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దాని మీద మీరు గ్రహింపు కలిగి ఉండండి. ఈ మార్గంలో జాగ్రత్తగా ఉండండని వీళ్ళకి చెప్తుంటే వీళ్ళ బుర్రలకి ఎక్కలేదా? ఆ టైంలో వీళ్ళకి డౌటొచ్చింది. ఒరేయ్! మనం సరిగ్గానే ఉన్నామా? తప్పుడు మార్గంలో ఉన్నామా? నష్టాల్లో ఉన్నామా? కష్టాల్లో ఉన్నామని ఇలా కలవరపడిపోతున్న టైంలో, రైట్‌గానే ఉన్నామని కలవరపడిపోతున్న టైంలో, వాళ్ళ కలవరాన్ని అణిసేయడానికి దేవుడు తీసుకున్న నిర్ణయమే చెప్పండి. పరిశుద్ధాత్మను అనుగ్రహించి. నీకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అవసరమో చెప్పనా? నీకు సత్యము సత్యముగా అర్థం కావట్లేదంటే గుర్తుపెట్టుకో. ఆ! నీకు పరిశుద్ధాత్ముడు లేడన్న. నీకు సత్యం చెబుతున్నా నీకు రుచించట్లేదంటే పరిశుద్ధాత్మ. నీకెన్నో కలవరాలు. ఏటి దేవుడిని నమ్ముకున్నాం. ఒక్క డీఎస్సీలో ఒక్క మార్క్ ఇవ్వలేడా? నీకు ఎంత కలవరమో. దేవుడిని నమ్ముకున్నాం. చిన్న జాబు ఏంటి స్టేట్ జాబ్ కదండీ అడిగాం. ఇవ్వలేడా? ఎంత కలవరమో. ఇంక దేవుడంటే ఇంక ఆ మాత్రం చేయకపోతే ఎందుకండి? చిన్నదే కదండీ! ఏవండీ చిన్నదే గాని కిడ్నీ ప్రాబ్లమే కదండీ అడిగాం. కిడ్నీ కూడా స్వస్థపరచలేడండి. మీరు ఏ మైండ్‌లో బాగా వినండి. మనం ఏ మైండ్‌లో దేవుడిని చూస్తాం చెప్పనా? ఈ లోకంలో ఏం చేస్తాడా అని చూస్తాం. దేవుడేమంటాడంటే, "ఒరేయ్! కిడ్నీ బాగుండి నువ్వు చెడిపోయే కన్నా, ఆ కిడ్నీ పోతేనే మంచిదిరా. ఇక్కడ బావుంటావు" అని ఆయన అంటాడు. మనమేమంటాం, ఇదేంటి బాగు చేస్తాడొస్తే, పోతే బాగుండంటాడేంటి? చచ్చిపోతే బాగుండంటాడేంటి? ఒరేయ్! ఇగో అన్ని అవయవాలు కలిగుండి జీవించే కన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చెయ్యి నరికేసుకోండిరా అన్నాడు. ఈడు చెయ్యిలు నరికేసుకోమంటాడేంటి? కాలడ్డం వస్తే కాలు నరికేయమంటాడు. కన్నడ్డొస్తే కన్ను నరికేయమంటాడేంటి? చావును కోరుకుంటాడేంటి? ఇవన్నీ వాళ్ళకెలా ఉన్నాయి జెప్పండి. ఆయన తీవ్రత వాళ్ళకెక్కట్లేదు. అందుకే ఆయన చెబుతున్నాడు, మీరేదో నష్టాల్లో ఉన్నాం, తప్పుడు మార్గంలోకొచ్చేసాం. ఇప్పుడు ఈయనెళ్ళిపోతే ఇక మేమేమైపోతాం? రేపు నుంచి మా భవిష్యత్తేంటి? ప్రభుత్వాలకు దొరికేస్తాం, మత పెద్దలకు దొరికేస్తాం. ఇన్ని రోజులు ఈయన్ని పట్టుకొని ఎగిరాం. ఇప్పుడు సడెన్‌గా ఈయన మనల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైపోతాం అని ఇంత టెన్షన్ అయిపోకండి. మీకెందుకింత టెన్షనొస్తుందంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లో మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీకు అర్థమవ్వట్లేదు గానీ, మీకు అసలు విషయం ఏంటో తెలుసా? మీరు సిట్యుయేషనల్‌గా ఆలోచిస్తున్నారు గనకే మీ బుర్రలో పని చేయట్లేదు. మీరు పరిస్థితుల్లోంచి ఆలోచించకండి. ఎందుకంటే, మీరు పరిస్థితుల్లోంచి ఆలోచిస్తే, ఆ పరిస్థితుల్లో మీకు అనుకూలంగా నేనుండాలనుకుంటున్నారు మీరు. మీరు ఈ సిట్యుయేషన్‌లోంచి ఆలోచిస్తే, మీ యొక్క థాట్సు ఆ పరిస్థితుల్లోంచే నా వైపు చూస్తాయి తప్ప, అసలు నేనెలా ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. పరిస్థితులను చూసి భయపడతారు. ఏదో అయిపోతదనుకుంటారు. నేను చెప్పేదేంటి, మీరేమో ఇక్కడ స్థిరపడాలనుకుంటారు. నేనేమంటున్నాను, ఇక్కడ స్థిరపడాలంటాను. మీరేమనుకుంటారు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనుకుంటారు. నేనేమంటున్నాను, అసలు ఈ ప్రభుత్వాన్ని పాడు చేసినోడు ఒకడున్నాడు. ఆడి సంగతి తెలుస్తని నేనంటున్నా. మీరేమంటారు, ఇదేంటి మాకు ఏదో ఒకటి చూపించి మాకు మార్గం చూపిస్తానంటు అనుకుంటే వదిలేసిపోతానంటున్నావు. మళ్ళీ ఎళ్లి ఏంటి ప్రభు అంటే అనాథలకు వదలనంటావు. మరి ఉంటావంటే కొంచెంసేపు ఉంటాను, కొంచెంసేపు ఉండనంటావు. మళ్ళీ కనబడనంటావు. అర్థం కాక ఈ గజిబిజుల్లో ఈ కలవరం వచ్చేసింది. టెన్షన్ వచ్చేసింది. ఇంకా నాకు తెలిసి ఆళ్ళకి ముద్ద కూడా దిగుండదండి ఆ రోజులు. ఇన్ని టెన్షన్ అయిపోతున్నప్పుడు వీళ్ళందరికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే ఇప్పుడు అర్థం చేయడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు చెప్పండి? అది. జీవితం లైఫ్ పర్పస్ ఎప్పుడు అర్థమవుద్దో చెప్పనా? కలవరం, ఇబ్బంది, చదువులు, ఉద్యోగాలు, సంసారం, భర్త, భార్య, స్నేహితులు, ఎన్నుపోట్లు, లంచాలు, దొంగతనాలు ఇంత కలవరం మధ్య నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు సరిగ్గా అర్థం కాకపోతే, ఈ సమస్యకి ఏదో సమస్యకు నువ్వు కలవరం చెంది ఏం చేస్తావో చెప్పనా? పోతే బంగాళాఖాతంలో దూకేత్తావు. ఆ కలవరం తట్టుకోలేక ఫ్యాన్‌కై నువ్వు రేసేసుకుంటావు. ఆ కలవరం తట్టుకోలేక సీమల ముందైనా తాగేస్తావు. ఆ కలవరం తట్టుకోలేక నువ్వు పెట్రోలేసుకొని ఆ కసి సరిపోక ఇంకొకడి మీదేసేత్తావు. నువ్వు ఆ కలవరం తట్టుకోలేక గ్యాస్ ఎలిగించుకొని చచ్చిపోతావు.
కలవరం, కలవరం అంటే మన లైఫ్‌లో వస్తున్న పరిస్థితులు మనం ఎలా డీల్ చేయాలో మనకు తెలియక, మనం ఏదో కకావికలమైపోయి చివరికి మా మా ప్రార్థనలు దేవుడు కూడా వింటలేదు. చివరికి మా ప్రార్థనలు దేవుడు కూడా అర్థం చేసుకోవట్లేదు. చివరికి మా సంసారాన్ని దేవుడు కూడా ఇంత దేవుడి కోసం మేము ఇంత ఇంత ఇలా ఉంటే, ఇంత ఉపవాసాలు చేస్తుంటే ఇక దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇంకెందుకు మా జీవితం అని చెప్పి కలవరపడిపోయి, ఇసుకుపోయి, యాసారిపోయి ఈ సమస్య తట్టుకోలేక నువ్వేం చేస్తావో తెలుసా? ఏ మెట్టో, గొట్టో చెప్పండి. లేదా లారీయో, ట్రైనో చెప్పండి, ఆప్షన్లు ఏమున్నాయో? గాలి బిగించేసుకోవడమో చెప్పండి. ఏదో ఒకటి ఎతికేస్తావు. ఎందుకు చెప్పనా? నీకు టెన్షన్‌లు ఫేస్ చేయడం రాలేదు. ఎందుకంటే నువ్వు ఒక మైండ్ సెట్‌లో ఉన్నావు. నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు. నువ్వు అనుకున్నట్టు జరగకపోయేసరికి నీకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. బీపీ ఎక్కువైపోద్ది. హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఈ టెన్షన్ నువ్వేం చేస్తావంటే దేవుడిని అపార్థం చేసేసుకో. అందుకే అలాంటి టైంలో శిష్యులకి దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు చూడండి 20 వచనంలో, నేను నా తండ్రి యందును, మీరు నా యందును హ్మ్. ఆ దినమున మీరెరుగుదురు. హ్మ్. నా ఆజ్ఞను అంగీకరించి నన్ను గైకొని వాడే హ్మ్. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇదేంటి మళ్ళీ కొత్త సబ్జెక్టు? కలవరం వచ్చి టెన్షన్ అయిపోతుంటే ఈయనొచ్చి అంటున్నాడట, ప్రేమిస్తున్నారా నన్ను లేదా చెప్పండి ముందు అన్నాడట. మీకెలా ఉంటదండి? ఇప్పుడు నన్ను నమ్ముకుని మీరొచ్చేసారండి. ఇదిగో జాగ్రత్తగా ఉండండిరా ఇంకెళ్తున్నాను అన్నాననుకోండి. అది కాదన్నయ్య ఎప్పుడొస్తావు? ఎక్కడికెళ్తున్నావు? మాకేం చెప్పా చేయకుండా పోతున్నావు. మళ్ళీ నువ్వొస్తావా రావా గ్యారంటీ కూడా లేదంటే, అదంతా కాదు గానీ, ప్రేమిస్తున్నావురా నన్ను అని అన్నాననుకోండి ఏమంటాడు? ఎదుక అరిచేసుంటది అన్నయ్యని. అనుకుంటారా? అనుకోరా? నేనడుగుతున్నాను. ఆయన చెప్పేది నేనడుగుతున్నాను. అస్సలు మీరు చూడండి యేసుప్రభు మాటలు సువార్త చదువుతున్నప్పుడు ఎందుకు కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తాయి చెప్పనా? ఆయన స్టాండింగ్ ఏంటో మనకు అర్థం కాకపోతే, ఆయన మాటలు తిక్కలు తిక్కలుగా ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను సువార్త చదువుతున్నప్పుడు. ఏటి ఏదో మాట్లాడతాడు ఏట్రా ఏం అర్థం అర్థమైనటువంటిది ఏమి అర్థమవ్వదు. ఎందుకనుకున్నారు? ఆయన మైండ్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన ఏ స్టాండింగ్‌లో మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన పరిస్థితుల్లోంచి చదువుతున్నాం గనకే, ఆ సువార్తలు, ఆ పత్రికలు, ఆ పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకు తిక్కలు తిక్కలుగా ఉంటది దేవుడి మాటలు. ఇదేంటి సందర్భం లేకుండా మాట్లాడతాడు. ఇది ఈ మాట ఎందుకన్నాడు మనకేం అర్థమవ్వదు. అందుకే శిష్యులకు కూడా చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి 25 వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి. నేను మీ యొద్ద ఉండగానే హ్మ్. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఏంటండి? ఆదరణకర్త అంటే అంత సీరియస్‌గా చూడకండి ఆదరిస్తాడని. ఆదరణకర్త ఏంటి? ఇప్పుడు ఈళ్ళకేముంది చెప్పండి? టెన్షన్ ఉంది ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు ఈళ్ళకి టెన్షన్ ఉన్నప్పుడు ఈ టెన్షన్ తగ్గించడానికి ఏం కావాలి? చెప్పాలి. ఆదరణ కావాలి. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఆదరణ అనకూడదు. చెప్పండి. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ ఎప్పుడొస్తదండి? చెప్పాలి. మనకి ఆదరణ ఎప్పుడొస్తాది? క్రేణువప్పులు తింటే వత్తదా? చెప్పండి. మనకు ఆదరణ ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది చెప్పనా? మనకు కొన్ని క్వెషన్స్ ఉండిపోతాయి చూసారా? కొన్ని డౌట్స్ ఉండిపోతాయి చూసారా? ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు చూసారా? ఆ క్వెషన్స్‌కి రైట్ ఆన్సర్స్ ఎప్పుడైతే దొరుకుతాయో చెప్పండి. అప్పుడు ప్రాణం తేలికగా ఉంటదండి. మనకు అనుమానాలు ఉంటాయి చూసారా? ఆ అనుమానాలు ఎప్పుడైతే నివృత్తవుతాయో ప్రాణం మనశ్శాంతిగా ఉంటది. ప్రశాంతంగా ఉంటదంటే, ఇప్పుడు ఈళ్ళకి చాలా కలవరాలున్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఇప్పుడు ఈళ్ళకి ఆదరణ ఎలా వస్తది? ఎలా వస్తదంటే ఆయన అంటున్నాడు, ఆయన ఆదరణకర్త, ఆయన నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించంటే ఏంటి? మీకు చాలా డౌట్లున్నారు అబ్బాయి. ఆ డౌట్‌లన్నీ ఎవరు బోధిస్తారు? చెప్పండి. ఆయన ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదంటే, ఆయన ఎందుకు గవర్నర్‌కి వ్యతిరేకంగా నిలబడలేదంటే, ఆయన ఎందుకు మత పెద్దలకు వ్యతిరేకంగా నిలబడలేదంటే, అసలు ఎందుకు ఇదంతా అంటే అని ఇప్పుడు ఈళ్ళ ప్రశ్నలన్నిటికి జవాబు ఎవరిస్తారట? నా మాటలు అర్థమవుతలేదో. పరిశుద్ధాత్ముడిచ్చి వచ్చి ఇస్తాడట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడొచ్చి ఏం కొత్త సబ్జెక్ట్ చెప్తాడు? కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పడు. ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలే మీకు అర్థం కాక అపార్థం చేసుకున్నారు. అసలదేంటంటే అని చెప్పండి. ఈడి మైండ్‌లో ఉన్న ఆ మైండ్‌ని తీసి బాగా వినాలి. వీడి మైండ్‌లో ఉన్న ఆ మైండ్‌ని తీసి, ఆ మైండ్‌లో పరిశుద్ధాత్ముడు కూర్చొని విషయం అర్థం చేసుకునేలా చెప్పండి. మనకి ధైర్యం ఇచ్చేవాడే
పరిశుద్ధ. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి, సంఘాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మీయ జీవితం నిలబడదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే స్నేహాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు లేకపోతే కాపురాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ మైండ్ ఎలాంటిదంటే, ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఉంటున్నావో అది అలాగే బిహేవ్ చేస్తాదే తప్ప ఏది తప్పో ఏది రైటో నీ మైండ్ ఎప్పటికీ నీకు చెప్పదు. దాన్నే బైబిల్ ఏమందంటే భ్రష్ట మనస్సు అంది. ఆ భ్రష్ట మనసు చేసేది నువ్వేమనుకుంటావంటే రైట్ వే అనుకుంటావు. అది రైట్ కాదురా, రాంగ్ అని చెప్పాలంటే యేసు ప్రభు మాటలు నీకు పెళ్ళి తగలాలి. ఆ పెళ్ళి తగులుతున్నప్పుడు నీకు కలవరం వచ్చేస్తది. ఈ కలవరంలో నీకు అర్థం కాదు. ఏంటి ప్రభువా నాకు అర్థం కావట్లేదంటే, ఆ యేసు ప్రభు మాటలు నీకు బ్రైట్ గా అర్థమయ్యేలా ఒక ఆయన ఆ కార్యక్రమం తీసుకుంటాడు, ఆ ప్రాజెక్ట్. ఆయన పేరే చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఈ తరగతి చెప్తున్నాను, అందరికీ ఎక్కదు, నాకు తెలుసా విషయం. అందరికి ఎక్కదు. ఎవరికో ఆత్మదేవుడు పనిచేస్తాడు. ఇది నిజం. ఎస్. ఆ ఒప్పుకోలు మీలో స్టార్ట్ అవుతుంది. నేను ఎంత చెప్పినా కొంతమందికి ఏమర్థమవుతుందో చెప్పనా? ఏమర్థమవుతుందో చెప్పనా? చెప్పిందే చెప్తాడు మళ్ళీని. 1 గంట అయిపోతుంటేనే వాళ్ళకి అలాగ అర్థమవుతుంది. ఇవాళ ఏ పీతల కూర వండారు ఏంటి ఇంటికాడ, అది గుర్తొచ్చేతోటి వీళ్ళకి. అసలు ఈ డెక్కల పీతలు తెచ్చాము ఇవాళ, వదిలేస్తే బాగు. నేను అడుగుతున్నానండి, ఎక్కదండి. కొంతమందికి చాలా సీరియస్గా లెసన్ చెప్తామా, వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంటుందండి అలా. నాకు అనిపిస్తుంది, ఒరే ఏట్రా మీరు అందరూ ఇంత ఇలా చెప్తుంటే మీకు ఎలా నిద్ర వచ్చేస్తుందంటే, ఆడి మైండ్ ఏడ్చింది. జేమ్స్ గడు ఏదో అలా వాగుతాడు, ఆడు 4 ఏదో చెప్పుకుంటాడు, ఆడు చెప్పుకున్న తర్వాత ఆమెన్ అనేసి వెళ్ళిపోతే ఏదో దేవుడిని మందిరంలో ఒక గంట గడిపాం, ఇంక ఈ వారం అంతా మనకు శుభం జరుగుతుందని ఒక ఫిలాసఫీ మైండ్ ఉంటుంది తెలుసు వాళ్ళకి. చర్చికి చాలా మంది ఎందుకు వస్తారు అనుకున్నారు? ఒక గంట అక్కడ గడిపితే అంతా మంచి జరుగుతుంది, యాక్సిడెంట్లు గట్ట అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, చెప్పండి మోషన్స్ గట్ట అవ్వు, దేవుడు అరిగేలా చేస్తాడు మనకి, ఈ ఫీలింగ్ లో ఉంటారు. అందుకే వీళ్ళ వాక్యం మీద ఫోకస్ ఎందుకు పెట్టరు, ఎందుకు నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి చెప్పండి? వాళ్ళ మైండ్కి చెప్పండి ఓ మైండ్ ఉంది కనుక. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు టెన్షన్స్ అన్ని ఎప్పుడు పోతాయంటే, నా శిష్యులారా మీకు చెప్తున్నాను, ఆయన వస్తే గాని చెప్పండి మీ బుర్రలో పని చేయవు. ఆయన వస్తాడు, మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి చెప్పండి జ్ఞాపకం చేయడం అంటే, ఆ మాట ఎందుకు అన్నాడంటే అని జ్ఞాపకం చేస్తాడు. ఈ మాట ఎందుకు అన్నాడంటే అని ఆయన అనిన మాట చెప్పండి ఈయన జ్ఞాపకం చేస్తాడు. ఇదేంటి ఈయన జ్ఞాపకం చేస్తే గాని బుర్రలకు ఎక్కదంటే ఎక్కదు. ఎందుకు? వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది కనుక. మళ్ళీ ఈయన వచ్చి జ్ఞాపకం చేయాల్సినంత పరిస్థితి వస్తుందంటే వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదు? వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు కదా. ఇంకా చూడండి, అలా చెప్పుకొస్తూ 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇదేంటి మళ్ళీ ఇప్పటికే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళకి ఎలా ఉంటుందండి ఆ రోజు చెప్పండి, మీరు మామూలుగా ఆలోచించండి. అనవసరంగా వచ్చారు వాళ్ళు వదిలేసి అనుకోరండి. ద్రాక్ష తీగ అంటాడు, ద్రాక్షవల్ అంటాడు, స్థలాలు ఎక్కలు లేవంటాడు, అక్కడ ఉన్నాయంటాడు, లోక సంబంధమైన విషయాల మీద మనసు ఎట్టకండి అంటాడు, ప్రభుత్వాలకి పన్ను కట్టమంటాడు. మనం వెళ్ళి వాళ్ళని నరికేద్దాం అనుకుంటే ఎవరిని నరకకూడదు, నరకానికి పోతాడు అంటాడు. ఆడొచ్చి మనల్ని తిడుతున్నా ఇయ్యపు కొట్టారు, ఇయ్యపు కూడా చూపించమంటాడు. ఇవన్నీ పైగా పోయిన ఎంత చెప్తున్నాడు, చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? నేను నిజమైన చెప్పండి ద్రాక్షవల్ని. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లని ఈ వచనం అంటే 14 అధ్యాయం సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే 15 అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్ని, నాలో ఫలింపని ప్రతి తీగను కట్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి, నేను ఏ స్టాండింగ్స్ లో మాట్లాడుతున్నానో మీరు అదే స్టాండింగ్ లోకి వస్తేనే నాతో ఉంచుకుంటాను. మీకు ఆ స్టాండింగ్ రాకపోతే చెప్పండి కట్ చేసి నరకానికి పంపిస్తాను. అర్థమవుతుందా? అర్థమైందని అనుకుంటున్నా.
నేను ఎలాగైతే నేను ఏం మాట్లాడుతున్నానో గ్రహించండి. నేను ఏం చెప్తున్నానో గ్రహించండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీరు కూడా ఏం చేయాలంటే అలానే ఫలించాలి. ఆ స్టాండింగ్స్‌లోకి మీరు రాకపోతే నాలో ఈ విధముగా ఫలించని ప్రతి చెట్టు చెప్పండి. ప్రతి తీగె కట్ చేసేస్తా అన్నాడు. వీళ్ళెలా ఫలించాలనుకుంటున్నారు? యేసు ప్రభువుని నమ్ముకున్నాం. హ్మ్. ఆ 4 ఎకరాలు మాయే. యేసు ప్రభువుని నమ్ముకున్నాం. పిలాతు ఇంటి ముందే ప్యాలెస్ కట్టేద్దాం అనుకుంటున్నారు ఎవరు చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇంక మామూలుగా ఉండదురా అబ్బాయి. ఇంక గవర్నమెంట్ మనదే. ఎవరు? ఆళ్ళ ఫీలింగ్‌లు చూడండి. యేసు ప్రభువుని నమ్ముకున్నా. అందుకే శిష్యులు ఏమంటారో చెప్పనా? ప్రభువా! దేవుని రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు? అంటే ఏంటి? గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈయనకో ఎంపీ సీటు, ఆయనకో ఎమ్మెల్యే సీటు, ఆయనకో ముఖ్యమంత్రి పదవి. ఈ ఫీలింగ్‌లో ఉన్నారు ఎవరు? శిష్యులు. అందుకే ఏమంటున్నారు? మన గవర్నమెంట్ ఎప్పుడొస్తదని అడుగుతున్నారు ఎవరు? శిష్యులు. మన గవర్నమెంట్ ఎప్పుడొస్తదంటే అప్పుడు ప్రభు అన్నాడు, "గవర్నమెంట్ రాదు, ఏమి రాదు. ఆ టైం కూడా నాదెళ్ళదు, నోరు మూసుకోండి" అన్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయండి? అప్పుడన్నాడు, "మీరు గనక ఇలా ఉండకుండా స్థలాలు కొంటాము, పొలాలు కొంటాము, ఉద్యోగాల్లో డబ్బులు ఇన్‌కమ్ బాగా పోగేస్తాము. ఇదిగో లోక సంబంధంగా ఎదుగుతాం. స్థితిగతులు ఇలాంటి థాట్స్ అన్నీ మీకు డెవలప్ అయ్యాయంటే మళ్ళీ చెప్తున్నాను. ఈ ఫలములుంటే మీరు నాకు సంబంధం లేదు. నాతో ఉండాలి అంటే పొలాలు అమ్మేయాలి. చెప్పండి. ఇల్లు అమ్మేయాలి. ఆరోగ్యం కూడా పాడైపోద్ది. చివరికి నా అన్నవారే నిన్ను ఎలేసేస్తారు. నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకమైపోతారు. ఇన్నిటికి నువ్వు ప్రిపేర్ అయితే నాతో నువ్వు రాగలవా అని అడిగాడాయన. దానికి ఎవడైతే మెంటల్‌గా ప్రిపేర్ అవుతాడో వాడు నా యందు ఫలిస్తాడన్నాడు. 6 వచనంలో ఏమంటున్నాడు చూడండి. 16వ అధ్యాయం క్షమించండి. 16వ అధ్యాయం మొదటి వచనం. 16 అధ్యాయం మొదటి వచనం. మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాక ఏమొచ్చిందంట? చెప్పండి. మాట్లాడితే ఈళ్ళకి ఏమొచ్చేస్తుందంట? ఈళ్ళకి పదే పదే వచ్చేసేదేంటంట? అభ్యంతరాలు అంటే డౌట్‌లు, కలవరం. ఇదేంటి ఈయన్ని నమ్ముకొని ఇలాగైపోయామేంటి? ఏంటి మన జీవితం ఎటుపోతుంది? రేపొద్దున్నేంటి? చాలా మంది సేవలో ఉన్నోళ్ళకి అతి పెద్ద పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? రేపేంటి శ్మశానం ఏముండదు. శ్మశానం. రేపేంటి? రేపొద్దున ఇదిగో ఈళ్ళందరూ మానేత్తే ఏంటి? ఏముందో ఉంటే చెప్తాం లేతే మనమనే చెప్పుకుంటాం. ఏంటి? ఈ డౌట్స్ అన్నీ చూసారా? వాళ్ళకి కూడా కలవరం, మళ్ళీ అభ్యంతరాలు. ఏంటి ఇలా అంటాడేంటి? ఫలించకపోతే ఇప్పుడు అందరిని కట్ చేసుకొని ఈయన దగ్గరికొస్తే, ఈయన చెప్పినట్టు లేకపోతే ఆ! ఈయన మనల్ని కట్ చేత్తానంటున్నాడేంటి? ఈ డౌట్స్ అన్నీ వాళ్ళకయన్ని మీకు అభ్యంతరం కలగకుండా వల్లని ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఏం చెప్తావు ప్రభువా ఈ మాటలంటే చెప్తున్నాడు చూడండి. అభ్యంతరం కలగకుండకూడదంటే ఈ అవసరాలు, ఈ తీర్పులు, ఈ పరిస్థితులన్నీ చూసి వాళ్ళకి కలవరం స్టార్ట్ అయిపోయింది 6 వచనంలో. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖం తగ్గిపోదు. చెప్పండి. చెప్పండి. సంఘానికొస్తే దుఃఖం తగ్గిపోవాలా? పెరిగిపోవాలా? చెప్పండి. చెప్పాలి. నిజమైన సచిన్ దగ్గరకొస్తే దుఃఖం తగ్గదు. చెప్పండి. బాధలు తగ్గాలని మీరొస్తారు. చెప్పండి. బాధ పెట్టి ఇంటికి పంపుతాం. చెప్పండి. మేము. ఈడెవడ్రా ఇలా చెప్తున్నాడు ప్రసంగాలనుకుంటారు మీరు. ఇలాగే చెప్పమన్నాడు చెప్పండి. ఆయన. మీరేదో మనశ్శాంతి కోసం వస్తారు. ఉన్న మనశ్శాంతి పాడు చేద్దాం చెప్పండి. మేము. ఎందుకు చెప్పండి. సత్యం అదే చెప్తుంది. మీరేమంటారు? ఇల్లు లేదని ఏడుస్తారు. మేమంటాం ఇక్కడ నిలబడి, ఈ లోక సంబంధమైన ఇల్లుల కోసం వేడకు. నీ ఇల్లు పరలోకమందు ఉందంగా నీకెలా ఉంది? ఛీ! అన్నట్టుంటది నీకు. ఉద్యోగం కోసం దేవుడి దగ్గరకొస్తావు. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని దేవుడేమంటాడు? ఈ ఉద్యోగాలు, సద్యోగాలు ఇవన్నీ కాదు. దేవుని చిత్తం ఏంటో ముందే గ్రహించనగానే నువ్వు సీరియస్‌గా ఉద్యోగం కోసం ఉంటావు. నీకెలా ఉంటది? ఎక్కసంగా ఉంటది. అందుకే వాళ్ళ కలవరం ఈ సబ్జెక్ట్‌లన్నీ వాళ్ళకి ఇబ్బందిగున్నాయి. 6 వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం ఇంకా దుఃఖంతో నిండిపోయి ఉంది. అయితే నేను చెప్పేది నిజంరా అయ్యా! మీకు అర్థమవుతుందో లేదో గాని నేను చెప్పేది నిజం. ఇది వాస్తవం. నేను చెబుతున్నది ఒకసారి గ్రహించండి. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను ఎళ్ళని ఎడల చెప్పండి. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళిపోతేనేమో మీకు టెన్షనొస్తుంది. కానీ నేను వెళ్ళాలి. నేను వెళితేనే మీకు ప్రయోజనం. నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. ఎందుకు? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త రాకపోతే మీ మైండు చెప్పండి. నేను ఎంత చెప్పినా
మీకలా ఉంటది. ఇప్పుడు మీ మైండ్‌లో ఉన్న మైండ్ సెట్ మారాలి అంటే, ఖచ్చితంగా ఆయన మీలోకి రావాలి. ఆయన అదృశ్యంగా ఉంటాడు గనుక ఆయన మీలోకొస్తాడు. ఆయనొస్తే గాని మీ మైండ్ మారదు. మీ మైండ్ మారాలంటే ఖచ్చితంగా ఆయన రావాలి. నేను ఆయన రావాలనే కోరుకుంటున్నాను. ఆత్మదేవుడొస్తే గాని ఆత్మీయ విషయాలు మీ బుర్రకెక్కవు. మీకెంత చెప్పినా మీకు నేనేం చెప్తున్నానో మీ బుర్రలో పనిచేయవు. అందుకే 12వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు గలవు. మీకు ఇవే అర్థం అవ్వట్లేదు. చెప్పండి. ఇక మిగిలిన సబ్జెక్టులు చెప్తే నువ్వెళ్ళి పేతురుని కొడతావు. పేతురొచ్చి నిన్ను కొడతాడు. ఒకరినొకరు కొట్టుకొని అలా రాళ్ళిచ్చి కొట్టుకుంటూ ఎళ్ళిపోతారు. నేనెందుకు మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే మీరు గ్రహించట్లేదు. మీకు అర్థం అవ్వట్లేదు. కానీ మీకు గ్రహింపకపోయినా నేను చెప్తాను. మీకు అర్థమయ్యేలా మరొక ఆయనొచ్చి చెప్తాడు. ఆయన అర్థమయ్యేలా మీకు చెప్పి బోధిస్తాడు. మీరు గమనించండి. ఆయన వస్తాడు. ఆయన బోధిస్తాడు. ప్రస్తుతానికి మీకేం అవసరమో అవే చెప్తాను. కొన్ని కొన్ని సార్లండి వాళ్ళకెక్కట్లేదనుకోండి చెప్పకూడదండి ఇంక. ఎందుకో చెప్పనా? వాళ్ళకి అర్థం కానప్పుడల్లా మనం చెప్పామనుకోండి, చివరికి ఎవరు తప్పుడు వ్యక్తులవుతారో చెప్పండి? మనమే తప్పుడు వ్యక్తులవుతాం. చెప్పకూడదు. మౌనంగా ఉండిపోయినంత ఉత్తమం లేదు. యేసుప్రభువారు గూడా చెప్పాడు. ఇంక చాలా ఉన్నాయి మీకు అర్థమవ్వవు గానీ, ఆయనొచ్చిన తర్వాత చెప్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడొచ్చిన తర్వాత చెప్తాడు. ఏమని చెప్తాడు? అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించడు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన ఏది బోధింపక సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన వచ్చిన తర్వాత అసలు విషయాలేంటో ఆ రోజు మీకు అర్థమవుతాయి. అప్పటి వరకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావు. వచ్చి ఏం చేస్తాడు? 8వ వచనంలో ఉంది చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. బాగా వినండి. చాలా సార్లు చదివాం. బాగా వినండి. పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. మీకేమైనా డౌట్ వచ్చిందా వచనం చదువుతున్నప్పుడు? ఎవరిని చివరన ఒక మాట ఉంది చూడండి. పాపాన్ని గూర్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. నీతిని గూర్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. తీర్పును గూర్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. ఎవరిని ఒప్పిస్తాడంట? ఎవరిని ఒప్పిస్తాడు? నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడిని లోకం ఎరుగుతదా? నా మాటలు అర్థమవుతలేదు. పరిశుద్ధాత్ముడిని లోకము ఎరుగుతాదా? లోకం గుర్తిస్తాదా? లోకము ఎరుగని పరిశుద్ధాత్ముడిని ఎరుగని లోకాన్ని ఎవరు ఒప్పిస్తారట? జరిగే పనది. అందుకే మూలంలో ఏముంటదంటే, ఇక్కడ లోకాన్ని ఒప్పిస్తాడని ఉండదు. బాగా వినండి. లోకాన్ని ఒప్పిస్తాడుండదు. మూలం యొక్క సారం ఇలా ఉంది. లోకాన్ని ఒప్పిస్తాను. ఎందుకంటే లోకం ఆయన నమ్మలేనప్పుడు లోకం ఎలా ఒప్పుకుంటదండి? నీతిని గూర్చి, పాపను గూర్చి, తీర్పును గూర్చి అయ్యో! మేము పాపాత్ములం, దుర్మార్గం ఒప్పుకుంటారా లోకం? వాళ్ళు ఒప్పుకోరు. మూలం సారం ఏముందంటే లోకాన్ని ఒప్పింపజేస్తాడని కాదు. మూలం ఏముందంటే లోకము తప్పుడు లోకమని ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పండి? యేసు ప్రభువుని వాక్యాన్ని ఎవరైతే దగ్గరగా వచ్చి వెంబడిస్తారో చెప్పండి? వాళ్ళని ఒప్పింపజేస్తాడు. ఇక్కడ ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పనా? శిష్యులైన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏమని ఒప్పింపజేస్తాడు? లోకము తేడాగా ఉంది. ఆ లోకంలో నిలబడి మీరు తేడాగా చెప్పండి. ఆలోచించకండని లోకాన్ని బాగా వినండి. లోకమే తప్పుడు లోకమని ప్రూవ్ చేస్తాడు ఎవరికి? యేసుక్రీస్తు వారు. అంటే లోకాన్ని ఒప్పింపజేయడం కాదు. లోకం తప్పుడు లోకమని ఎవరిని ఒప్పింపజేస్తాడు? ఆయన కొరకు ఎదురు చూసి, ఆయన రక్షణలో ఎంతో కొంత పాలుపంపులు పొంది, ఆయన వాక్యాన్ని విని ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో చెప్పండి. వాళ్ళకొక విషయం ప్రూవ్ అవుద్దట. వాళ్ళకొక విషయం రుజువైపోద్దట. ఆ విషయం ఏంటో తెలుసా? యెస్. లోకం చాలా తేడాగుందని అర్థమవుతుంది. సమాజం చాలా తేడాగుందని. అందుకే మీరు చూడండి 15 సంవత్సరాల క్రితం మనల్ని ఈజీగా పాడు చేయొచ్చు ఎవరైనా. కానీ 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను పోల్చుకొని చెప్తున్నాను. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను కదపమని చెప్పండి. చాలా కష్టమవుద్ది. చాలా కష్టమవుద్ది. ఎందుకవుద్ది చెప్పనా? లోకం ఏంటో నాకు చెప్పండి. అర్థమైపోయింది. అంత ఈజీగా ఇప్పుడు దేవుళ్ళో బలపడి, పరిశుద్ధాత్మలో బలపడిన వాడిని అంత ఈజీగా లోకం ప్రభావితం చేయలేదు.
కానీ కొంతమంది అంటారు, "అన్నయ్య చాలా వాక్యం వింటున్నాను అన్నయ్య, ఉండలేకపోతున్నాను అన్నయ్య, అన్నయ్య వాక్యం వింటున్నాను అన్నయ్య, సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను అన్నయ్య, సంఘానికి వస్తున్నాను అన్నయ్య, చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నయ్య, ఉంటున్నాను అన్నయ్య, ఇలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను." ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆత్మదేవుడు ఇంకా నీకు రాలేదు కనుక ఉండలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ నీకొస్తే నీకు ఏది ప్రూవ్ అవుతుందో తెలుసా? లోకము ఫ్రాడ్ అని ప్రూవ్ అవుతుంది నీకు. లోకం తప్పుడు లోకం అని పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తారు. రేయ్, ఇక్కడ ఏది నీకు మంచి లేదురా, ఆ సన్నాసిగాలతో నీకు మంచి లేదురా, ఈ స్నేహితులతో నీకు మంచి లేదురా, ఆ పార్కుల్లో నీకు మంచి లేదురా, ఈ సినిమాల వల్ల నీకు ఉపయోగం లేదురా, లోకమంతా ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయిందిరని నీకు ధృవీకరణ చేసి పాపాన్ని లోకాన్ని ప్రూవ్ చేస్తాడు. నీకంటే నీకు అర్థమైపోద్ది లోకము చెడ్డ లోకము, లోకంలో మంచి ఏమీ లేదని నీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు వస్తే అర్థమవుద్ది. చాలా మందికి తెలియట్లేదు. నేను ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నాను అంటే ఎందుకెందుకు కాదు, పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా కనుకే నీకు ఎంత చెప్పినా ఈ బుర్రలకెక్కట్లేదు. ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది, ఇతనికి అర్థమవుతుంది, అతనికి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడున్న ఆత్మీయ తీవ్రత ఈమెకి అర్థమవుతుంది, ఈమెకి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుద్ది, ఈ వ్యక్తికి అర్థమవుద్ది, నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు? లేదు, నీకు ఆత్మ లేదు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ లోకం చూడాలనిపించకూడదు. అయినా పర్లేదు అనిపిస్తుందంటే ఇంకా లోకం ఎక్కడో మంచిదన్న ఫీలింగ్ లో ఉన్నావు నువ్వు. సినిమా చూడొచ్చు, మంచి సినిమా చూడొచ్చు అంటున్నావంటే నీకు ఇంకా సినిమాల మీద ఒపీనియన్ పోలేదు, నీకు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. నీకు ఎక్కడ చూడండి అందరూ వస్తారు, ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నావు? రక్షణ పొందావా? రొట్టె రుస్తున్నావా? ద్రాక్షరసం తాగుతున్నావా? సహవాసంలో ఉన్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఇంకా అలా నీకు ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది? కారణం ఒక్కటే, నీలో గుర్తుపెట్టుకో, నీ మైండ్ ఇంకా ఏదో ఆలోచిస్తుంది, ఏదో పరిస్థితుల్లో ఉన్నావు, ఆ పరిస్థితుల ప్రభావంలోంచి నువ్వు దేవుని చూస్తున్నావు. నీకు ఇంత సత్యం చెప్తుంటే నీ బుర్రకు రుచించట్లేదు, నీకు రుచిగా అనిపించట్లేదు, వినాలనిపించట్లేదు అంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు. చాలా మంది పరిశుద్ధాత్మ అనగానే ఏమనుకుంటున్నారంటే ఏదేదో అనుకుంటున్నారంటే ఆయన వచ్చి ఏమి చేయడండి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమి చేయడండి మళ్ళీ ఇంకోగా అనుకోకండి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు అనుకుంటున్నది ఏమి చేయడండి. ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పనా? రెజరెక్షన్ బాగా వినాలి. పునరుత్థానంలో యేసుప్రభు పునరుత్థానం చెందినప్పుడట ఎలా లేపబడ్డాడని బైబిల్లో అపోస్తలుల గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడట. బాగా వినండి, పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్నే కాదండి పరిశుద్ధాత్ముడు లేపేది. చెప్పండి. నీ పతనమైపోయిన హృదయాన్ని, నీ పతనమైపోయిన మెదడుని, దీన్ని కూడా మళ్ళీ పునరుద్ధానం చెందిస్తాడు. అంటే బతికుండగానే కొత్త మనసిస్తాడు, బతికుండగానే కొత్త హృదయాన్ని ఇస్తాడు, బతికుండగానే ఒక మంచి మనిషిని చేస్తాడు. ఒకప్పుడు ఇవే కళ్ళు అక్కడ నీకు చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఆ బ్రాందీ షాప్ దగ్గర. ఇప్పుడు నువ్వు మారావు అనుకో, ఆ బ్రాందీ షాప్ దరిదాపులు కూడా నీకు వెళ్ళాలనిపిస్తుంది. నీకు అలా నీకు ఇంకా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నీకు ఇంకా ఏవో లాగుతున్నాయంటే చెప్పండి, నువ్వెవరి గ్రావిటీలోకి రాలేదు చెప్పు. పైకి ఎత్తడపోత పూసుకుని తిరుగుతున్నావు. పాట చెప్పండి, ప్రార్థన చెప్పండి, హల్లెలూయా చెప్పండి, స్తుతులు, ఇలాంటి ఎత్తడపోతలు పూసుకుని తిరుగుతున్నావు. బయటే కడుగుతున్నాను తప్ప చెప్పండి, లోపల వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. లోపల వైద్యం జరిగితేనే బయటికి ఆ రసి రావడం తగ్గిపోద్ది. బయటికి అడిగే పని ఉండకూడదంటే యేసుప్రభు అన్నాడు, మీరు ఈ మెటీరియల్స్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రమాదకరమైనది లోపల ఉంది, ముందు దాన్ని మార్చాలి. దాన్ని ఎవరు మారుస్తాడు? నీ డాక్టర్ మార్చడు, నీ ఫ్యామిలీ డాక్టర్ మార్చడు, ఎవ్వరు మార్చడు. దాన్ని మార్చే శక్తి ఒకరికి ఉంది, పరిశుద్ధాత్ముడికి మాత్రమే. అందుకే దేవుడు రక్షణ తీసుకుంటే దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మళ్ళీ ఎనిదిరిగిపోకుండా చెప్పండి, పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనకి ఇస్తాడు. ఎందుకు? ఇంకా స్టాండింగ్ లో నువ్వు ఖచ్చితంగా ఉంటావని. నీకు సరి అయిన రక్షణ లేకుండా ఉంటే, నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బాప్టిజం తీసుకుంటావు, తర్వాత వారమే నీకు నచ్చింది చేస్తావు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మని అడగండి. అడగాలండి పరిశుద్ధాత్మ అంటే బైబిల్ దేవుడు అన్నాడు, అడగండి, ఎతకండి, తట్టండి, ధారాళంగా అనుగ్రహిస్తా అన్నాడు.
ఎవరి కోసం చెప్పిన మాటలవి? అడగండి అనగానే ఒక ఉద్యోగం అడగమని కాదు. అడగండి అనగానే మంచి అత్తగారిని ఇమ్మని కాదు. అడగండి అనగానే మంచి మామయ్య గారిని ఇమ్మని కాదు. అడగండి అంటే ఆ టెక్స్ట్ మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. ఎవరిని అడగమంటున్నాడు? అడుగుడి, వెతుకుడి, తట్టుడి, దారాళంగా అన్నాడు. ఏం అడగాలి? ఏం వెతకాలి? ఆ టెక్స్ట్‌లో పరిశుద్ధాత్ముడిని అడగండి. ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మని అడగండి. ఆ పరిశుద్ధాత్మని అడిగితే బాగా వినాలి. నీ దేవుడు నిన్ను ఎలా జీవింపజేయాలో, ఎలా ఒప్పింపజేయాలో, అసలు వాక్యం ఏం చెప్తుందో, లోకంలో ఒక స్థితిగతుల్లో నిలబడినప్పుడు ఆ విషయాన్ని నువ్వెలా ఫేస్ చేయాలో, దాన్నెలా డీల్ చేయాలో, అన్ని విషయాల నుంచి నువ్వెలా బయటికి రావాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదురు నిలబడాలో అన్నీ నీకు అర్థమవుతాయి. అందుకే మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి. మీరు డబ్బులడిగినా అడగకపోయినా పర్లేదు. వస్తువులు అడిగినా అడగకపోయినా పర్లేదు. మీరు ఏమడిగినా అడగకపోయినా పర్లేదండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకటి అడగండి. ప్రవక్తలకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, అపోస్తులకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, పునరుత్థాన శక్తిలో ఏ ఆత్మనైతే ఉపయోగించావో, ఈ సృష్టి నిర్మాణానికి ఏ ఆత్మనైతే ఉపయోగించావో, పరలోకమందున్న మా తండ్రి, ఆ పరిశుద్ధాత్మని మాకు కూడా అనుగ్రహించవయ్యా అని అడగండి. మీ బ్రతుకులో మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఆనందాన్ని మీరు చూస్తారో. ఎంత పెద్ద విషయాలొచ్చేసినా అంత పెద్ద టెన్షన్‌లేమనిపించవు. రాని బానే చూసుకుందాం అనిపిస్తది. జరగని. ఎందుకురా నీకు ఆ మొండి ధైర్యం ఎలా వస్తుందంటే వస్తాది. అదే కదా మన పాట. రాని ఎన్నైనా అన్నే. అవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతాం? మరణం వచ్చి ఇలా నిలబడినా అదో రకమైన ధైర్యం ఉంటది. ఆ ధైర్యం ఎవరిస్తారు చెప్పనా? పరిశుద్ధాత్మ. అందుకే ఆయన పేరేంటో చెప్పనా? ఆయన పిరికితనము గల ఆత్మ కాదు. చెప్పండి. ఆయన ధైర్యం ఇచ్చే ఆత్మ. ఆత్మని అడగండి. జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో, సమాజాన్ని ఎలా తప్పుడు లోకమని ప్రూవ్ చేయాలో నీకు అర్థమవుద్ది. నువ్వు దేవుళ్ళు ఎలా ఉండాలో నీకు అర్థమవుద్ది. ఎక్కడ ఎలా జీవించాలో నీకు అర్థమవుద్ది. అందుకే ఈ పరిశుద్ధాత్మ సిరీస్ జరిగినంత కాలం నెగ్లెక్ట్ చేయకండి. ఈయన గూర్చి ఎంత బాగా నేర్చుకుంటే నీ లైఫ్ నీకు అంత బాగా అర్థమవుద్ది. ఈయన గూర్చి నువ్వు ఎంత అశ్రద్ధ చేస్తే మళ్ళీ చెప్తున్నాను. నువ్వు దేవుడు చెప్పినట్టు నడవవు. నీ మైండ్‌కో మైండ్ ఉంటది. ఆ మైండ్ చెప్పినట్టే ఎప్పటికీ నడుస్తావు. ఆ మైండ్ నిన్ను చివరికి తీసుకెళ్ళేది నాశనానికే నడిపిస్తది. అప్పుడు ఏలు కొరుక్కుంటావు. అయ్యో! అనవసరంగా అలా చేయకుండా ఉండాల్సిందేంటంటే ఎవడేటి చేసింది అలాగా? అయ్యో! అలా చేయకుండా ఉండాల్సిందేంటంటే ఎవడు అలా చేసింది చెప్పండి? నువ్వే చేసావు. మళ్ళీ ఏమంటున్నావు? అలా చేయకుండా ఉండాల్సిందంటున్నావు. మరి ఆ చేయకుండా ఉండాల్సిందన్నావు నువ్వే. ఇప్పుడు ఇలాగంటున్నావు. మరి అప్పుడెందుకు చేసావు? అప్పుడు చేసిందెవరు? ఈడే. మరి ఇప్పుడు ఇలా అంటుందెవరు? ఈడే. మరి ఈడిని అలా చేయించిందెవరు? ఇదే. ఈ మైండే. దాన్ని గాని ఫాలో అయ్యావో నష్టపోతావు. నీ మైండ్ ఫాలో అవ్వకు. నీ ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడో, నీ వాక్యం ఏం చెప్తుందో, ఆ రెండిటి మీద నువ్వు నిలబడగలిగితే నీ ఆత్మీయ జీవితం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నిత్యత్వాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.